ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. పరిప్రశ్న 2వ అధ్యాయం శాస్త్రపరమైనవి. ఐఎస్ నారాయణ గారు సూళ్ళూరుపేట నుండి ఇలా అడుగుతున్నారు. బల్లి మన శరీర భాగాలపై పడితే బల్లి పడే శాస్త్రం చూస్తాం. ఎన్నో జీవరాశులుండగా బల్లికి మాత్రం ఎందుకు చూస్తారు? బల్లికి గల ప్రాధాన్యతను వివరించండి. మన దేశంలో కాక విదేశాలలో కూడా పాటిస్తారా? ఈ శాస్త్రం ఎవరు ఏ కాలంలో వ్రాసారో తెలపండి. జవాబు: సృష్టిలోని రూపాలన్నింటిలోనూ ఒకే చైతన్య శక్తి ప్రకటమవుతుందని ఆధ్యాత్మికత చెబుతుంది. అలానే సృష్టిలోని వస్తువులన్నీ ఒకే శక్తి యొక్క రూపాలని, కనుక సృష్టిలో ఏ మూల ఎంత చిన్న క్రియ జరిగినా స్వల్పంగానో అధికంగానో తక్కిన సృష్టి అంతటినీ అది ప్రభావితం చేస్తుందని, అలానే సృష్టిలోని తక్కిన అన్ని క్రియల చేత వస్తువుల చేత అనుక్షణము ప్రభావితమవుతుందని నేటి భౌతిక విజ్ఞాన శాస్త్రం ఎంతగానో నిరూపిస్తూ ఉన్నదో విజ్ఞాన వీచికలు అనే గ్రంథంలో వివరించాం. ఈ 2 సూత్రాలపై ఆధారపడి మన దేశంలో అనాదిగా సరిగా అన్వయించుకోగలిగితే దేనిని గమనించి అయినా సృష్టిలోని మరే విషయం గూర్చైనా తెలుసుకోవచ్చు అన్న సూత్రాన్ని మన పూర్వీకులు ఏర్పరచుకున్నారు. ఇందుకు ఉపకరించే అనేక శాస్త్రాలను వారు రూపొందించ యత్నించారు. వీటిలో శకున శాస్త్రం ఒకటి. బల్లి మనం నివసించే గదులలో గోడలపై జీవిస్తుంది. సామాన్యంగా అది పట్టు తప్పి కింద పడదు. కనుక దాని పాటు ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన మార్పును సూచిస్తుందన్న భావం ఈ శాస్త్రానికి ఆధారమై ఉండాలి. ఒక జీవిలో కలిగే ప్రాణక్రియకు సాటి జీవులపై ప్రభావం ఉంటుందని నేటి నూతన వైజ్ఞానిక రంగమైన సైకోట్రానిక్స్ చెబుతుంది. కనుక ఏ వ్యక్తి సమక్షంలో ఎవరిపై బల్లిపాటు సంభవిస్తుందో వారి శరీరంలోని ప్రాణక్రియలో ఏదో సూక్ష్మము అసహనము అయిన మార్పు కలిగి ఉండాలన్న భావం ఈ శాస్త్రానికి ఆధారమై ఉండవచ్చు. అందుకే బల్లిపాటు ఫలితాలుగా చెప్పబడ్డవి. ఎక్కువ భాగం దేహ ఆరోగ్యానికి, మానసిక వికారాల మార్పులకు, వాటి పర్యవసానాలకు సంబంధించినదై ఉంటుంది. అయితే ఈ శాస్త్ర సూత్రాలను ఎంత నిర్దిష్టమైన పరిశీలనపై ఏర్పరచారన్నది మనం గమనించి చూడవలసిందే. కారణం, మధ్యకాలంలో వ్యతిరేక మూఢనమ్మకాలను ఆధారం చేసుకుని పొట్టకూటికి సంపాదించుకోవడానికి కొందరు ఎన్నో నకిలీ శాస్త్రాలను ప్రచారంలోకి తెచ్చారు. కనుక ఈ శాస్త్రం ఏ కోవకు చెందిందో అన్నది సంశయాస్పదమే. అయితే నిజమైన ఆస్తికుడికి ఇట్టి శాస్త్రాలతో ఎట్టి ప్రమేయాలు లేవని గుర్తించాలి. మసీదు గోడపై బల్లి కూసినప్పుడు శకునివేమని ప్రశ్నించిన భక్తుడికి సాయి చెప్పిన సమాధానంలో ఈ భావమే స్ఫురిస్తుంది. సర్వం కర్మసూత్రాన్ని అనుసరించే జరుగుతుందని విశ్వసించినా, లేక దైవ సంకల్పం వల్లనే జరుగుతుందని తలచినా ఈ శాస్త్రాల వలన మనకు జరిగేది ఏదీ లేదు. మన భక్తి శ్రద్ధల వలన మన చైతన్య స్థాయి పై 2 కారణాలను, జరగవలసిన దానిని మార్చగలుగుతుందని తలిస్తే అట్టి సాధన తానెల్లప్పుడూ చేస్తూ ఉంటే ఇటువంటి శాస్త్రాలతో పని ఏమి? అంతేకాక అంతటికీ దైవమో లేక కర్మో మాత్రమే కారణమన్న దృఢ విశ్వాసాన్ని, అది ప్రేరేపించే సంపూర్ణ శరణాగతిని, సుఖదుఖాది ద్వంద్వాల పట్ల నిర్లిప్తమయ్యి సమాన స్థితిని ఇట్టి శకునాది శాస్త్ర విశ్వాసాలు చెదరగొడతాయి. కనుక ముముక్షువులకు అవి నిషిద్ధం. తక్కిన వారికి అనివార్యంగా జరగవలసిన వాటినే శకునాది శాస్త్రాలు సూచిస్తాయి. కనుక అవి నిర్దిష్టమైన శాస్త్రాలే అయితే వాటిని ముందుగా తెలుసుకున్నందువల్ల జరిగేదేమీ ఉండదు. కాగా ఊరికే వ్యర్థమైన ప్రలోభాలకు, మానసిక బలహీనతలకు మాత్రమే ఇవి కారణాలవుతాయని మనం గుర్తించాలి.
కుమారి కుమారి కృష్ణవేణి హైదరాబాద్ నుండి ఇలా అడుగుతున్నారు. నేనే భగవంతుణ్ణి, నన్నే పూజించండి అని సాయి ఎన్నడూ చెప్పలేదని నేనంటాను. నీ దృష్టి నాపై నిలిపితే నా దృష్టి నీపై నిలుపుతాను అన్నప్పుడు సాయి అలా చెప్పిన వారయ్యారు. అలా చెప్పేవాడు భగవంతుడే కాడని నా సోదరుడు అంటున్నాడు. సాయి గురువే కానీ దేవుడు కాదంటున్నాడు. మా సమస్య తీర్చండి. మాస్టర్ గారి జవాబు: సాయి భగవంతుడు అవునో కాదో తెలియాలంటే భగవంతుడు ఎక్కడ ఎలా ఉంటాడో తెలియాలి. సాయి ఎలాంటి వారో తెలుసుకోవాలి. బంగారం ఎలా ఉంటుందో ఎన్నడూ చూడనివాడు తన ఎదుటనున్న ఉంగరం బంగారం అవునో కాదో ఎలా తెలుసుకోగలడు? బంగారం ఉంగరం అంటే ఏమో తెలిసిన వాడికి మాత్రమే అది బంగారు ఉంగరం అవునో కాదో తెలిసే అవకాశం ఉన్నది. బుద్ధిశక్తితో స్వల్పంగానైనా భగవంతుని గురించి తెలియాలంటే ఎంతో చదవాలి, చర్చించాలి, ఆలోచించాలి. ఇదేమీ చేయకుండానే తాను చెప్పినదే సత్యమని వాదించేవారు ఆస్తికులైన నాస్తికులైన మూఢులు, అంటే బుద్ధి వికాసం చెందని వారని అర్థం. అలా తెలుసుకొనడానికి చేసిన యత్నం ఫలితం విజ్ఞాన వీచికలు మతం ఎందుకులలో చూడవచ్చు. అనుభవంతో కూడిన పూర్ణమైన జ్ఞానం తీవ్ర సాధన వల్ల మాత్రమే కలుగుతుంది, వాదన వలన కాదు. అట్టి సాధనను మరలా సాధన ద్వారా అనుభవం పొంది గురువు వద్ద నేర్చి వారి పర్యవేక్షణలో కొనసాగించవలసిందే. అలా చేసిన వారు పూర్ణుడైన గురువు త్రిమూర్తుల స్వరూపమేగాక సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమేనని గురుధ్యాన శ్లోకంలో చెప్పారు. అలానే చేయాలని భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు కూడా చెప్పాయి. పూర్ణులైన గురువు భగవంతుడేనని అనుభవజ్ఞులు చెబుతుంటే పూర్ణులు కాని గురువులను చూసి గురువులందరూ అలాంటి వారేనని తలచినందువల్లనే నీ సోదరుడు అలా అని ఉండవచ్చు. నన్ను ఆశ్రయించిన వాడిని రక్షించగలనన్న మాట భగవంతుడే తానైన పూర్ణ గురువుకు మాత్రమే సాధ్యం. నేను నీవాణ్ణి అని శరణు పొందిన వారిని రక్షించడమే తమ వ్రతమని రాముడు, కృష్ణుడు కూడా చెప్పారు. తనకు జ్ఞానికి భేదమే లేదని కృష్ణుడు చెప్పాడు. పూర్ణుడైన వాడే గురువని, అట్టి గురువు భగవంతుడేనని, భగవంతుడంటే ఏమో మనకు తెలిపే ప్రాచీన గ్రంథాలన్నీ చెబుతున్నాయి. అట్టి చిహ్నాలు సాయిలో పూర్ణంగా కనబడతాయి. ఇలాంటి విషయాలలో అటు మహనీయుల అనుభవం, అట్టి అనుభవాల సమగ్ర రూపమైన శాస్త్రాలే ప్రమాణంగాని మనకు తోచిన అభిప్రాయాలేవి ప్రమాణం కాజాలవు. ఇలా వివరించినప్పుడు సహృదయంతో వినిపించుకునే వారికి చెప్పడం, అలా వినని వారిని పట్టించుకొనకుండడం ఒకటే కర్తవ్యం. కుమారి టి అంజని కందుకూరు నుండి ఇలా అడుగుతున్నారు. భగవంతుడు లౌకికమైన కోర్కెలు తీర్చడానికి, ఆధ్యాత్మికమైన కోర్కెలు తీర్చడానికి తేడా ఏమిటి? మాస్టర్ గారి జవాబు: ఆధ్యాత్మికతలో మనసును ఏకాగ్రం చేసుకోవడం తప్ప వేరు కోర్కెలుండవు. అందుకు సాయి, అక్కల్కోట స్వామి వంటి వారి లీలలు మరలా చదువుకుంటూ చింతన చేస్తూ ఆ లీలలలో ప్రకటమయ్యే వారి తత్వాన్ని, మహిమను గుర్తిస్తూ పరవశిస్తుండడం ఒక్కటే మార్గం. ఇది కుదిరాక కానీ ఇంకే సాధన కుదరదు, సఫలం అవ్వదు. ఇది ఎవరి యత్నాన్ని బట్టి వారు పొందేదే గనుక నిరాశకు తావులేదు. ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని భగవంతుడు సంతసించేలా చేస్తూ అనివార్యమైన అపజయాలను ఓరిమితో సహిస్తూ మనను సంస్కరించడానికి సద్గురువు చేసే చికిత్సలుగా నిశ్చింతగా స్వీకరించగలగడమే ఆధ్యాత్మికత. లౌకికంలో సాయి ఎన్ని నెరవేర్చినా తృప్తి ఉండదు కనుక శ్రేయస్కరం కానివి ఆయనగా నెరవేర్చరు. మన పుణ్యం వలన మాత్రమే నెరవేరితే అప్పుడు పొంగకుండా
అహంకరించకుండా ఉండడం మన మనస్సుకు నేర్పాలి. ఆర్వి రాఘవరావు గారు ఒంగోలు నుండి ఇలా అడుగుతున్నారు. మునుల దివ్య దృష్టికి సామాన్యుల దృష్టికి గల భేదమేమి? దిష్టి తగలడం అన్నది నిజమా, మూఢనమ్మకమా? మాస్టర్ గారి జవాబు: సర్వము పరమేశ్వరమయం అన్నది మునుల దృష్టి, రాగద్వేషయుతమైనది. వస్తువుల స్థూల రూపమే సత్యమన్నది పామరుల దృష్టి. వస్తువులు వ్యక్తులకేసి మనం చూసినప్పుడు మనలోని సంస్కారాలన్నీ సూక్ష్మ రూపంలో ఆ వస్తువుల లేక వ్యక్తుల మీద ముద్రించుకుంటాయి. కనుక ఉత్తమ సాధకులు కొందరు అలాంటి వస్తువులను స్వీకరించక నిరాకరిస్తారు. ఈ కారణంగానే దేవాలయాలలో భగవంతునికి నివేదనిచ్చేటప్పుడు ఆ వంటకాలను పండ్లను ఎవరూ చూడకుండా తెర అడ్డం వేస్తారు. నివేదించే వస్తువుల రుచి ఊహించి ఆశించని ఇంద్రియ మనోనిగ్రహం కలవాడుగా ఉండాలి. ఇలా సంస్కారాలు ముద్రించుకోవడమే దృష్టి ప్రభావం అంటే. అతి దుష్టంగా ఉండే పూర్వజన్మ సంస్కారాలు గలవారు చూస్తే ఆ పశువులు వ్యక్తులు రోగగ్రస్తులవుతారు. ఇదే దృష్టి దోషం. ఈ సూత్రాన్ని అనుసరించి మహనీయుల దృష్టి వస్తువులను వ్యక్తులను పరిసరాలను పవిత్రంగా చేసేదిగా ఉంటుంది. కొందరికి దృష్టి దోషం తగలకపోవడానికి కారణం వారి పవిత్రత అట్టి దోషం కంటే బలీయమైనదిగా ఉండడం కానీ, లేక దాదాపు అంతటి పవిత్రత ముందు నుంచి కలిగి ఉండడం కావచ్చు, లేక పూర్వపుణ్యం బలీయమైనదిగా ఉండొచ్చు. టీవీ రామకృష్ణ తణుకు నుంచి ఇలా అడుగుతున్నారు. కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు మైల రోజులలో సాయి చరిత్ర పారాయణ పూజ చేయవచ్చా? మాస్టర్ గారి జవాబు: ఈ విషయం మన భక్తి శ్రద్ధలపై ఆధారపడి ఉంటుంది. జీవితంలో రాగద్వేషాలు బలీయంగా ఉండేవారు తామడిగింది సాయి నెరవేర్చినప్పుడు ఆయనతో అసంతృప్తి చెందేవారు. ఆ రోజుల్లో పారాయణ పూజ మానివేసి సాయి లీలామృతంలో సద్గతి అనే అధ్యాయం, శ్రీ సాయినాథ ప్రబోధామృతం శ్రద్ధగా చదివి తమ భావాన్ని శుద్ధి చేసుకుని పూజా పారాయణలు చేసుకోవచ్చు. చనిపోయిన వారి పట్ల శోకం ఎక్కువగా ఉన్నవారు పూజ పారాయణ నైవేద్యం మొదలగునవి చేయకూడదు. కారణం ఆ జీవి యొక్క జన్మ పరంపరలు పరిపాకము శ్రేయస్సులను అనుసరించి మాత్రమే మరణం నుండి సాయి వారిని రక్షించడం రక్షించకపోవడము చేస్తారని తెలుసుకున్న వారికి శోకం ఉండదు. శోకం మన భక్తి విశ్వాసాలు ఎంత బలహీనంగా ఉన్నాయో తెలుపుతుంది. దృఢమైన విట్టి విశ్వాసం వలన శోకించక సాయి నిర్ణయాన్ని అంగీకరించగలవాడు పూజా పారాయణ చేసుకోవచ్చు. గతించిన వారి ఆత్మశాంతికై ప్రత్యేక పారాయణ చేయడం వారికి ఎంతో మేలు. టిఎస్ నారాయణ గారు ఒంగోలు నుండి అడుగుతున్నారు. దేశంలో ఎన్నో ఆలయాలలో ఆంజనేయ స్వామి మూర్తి ఉండడానికి గల కారణమేమి? మాస్టర్ గారి జవాబు: ఆంజనేయుడు వాయుదేవుని కుమారుడు. వాయు చలనాన్ని మన శరీరంలో నియమించడమే యోగం. ఇతర మార్గాలలో కూడా సాధన ఫలిస్తున్నప్పుడు ఇట్టి క్రియ సహజంగానే జరుగుతుంది. అంటే ఆధ్యాత్మ సాధనాలన్నింటిలో ప్రధానమైన యోగమే ఆంజనేయుడు కనుక అన్ని దేవాలయాలలో ఆ మూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది. దానికి తోడు మన జాతి వీరత్వం కోల్పోయి విదేశీయులను చూసి భయపడుతున్న సందర్భంలో శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి మరియు ఆ సంప్రదాయం వారు మన జాతికి ఆదర్శము కర్తవ్యము తెలిపి ఉత్సాహపరచడానికి దేశవ్యాప్తంగా ఆంజనేయ ప్రతిష్టలు చేశారు. అట్టి ఆంజనేయుడిగా సాయిబాబా దర్శనమీయడం వలన మన జాతికి సాయిబాబా ఇచ్చే సందేశం కూడా వీరుల గమ్మనే. అంజనాదేవి కొడుకు ఆంజనేయుడు. అంజనమంటే కాటుక చీకటి లేక మాయ. తన మాయ వలన మన మధ్య అవతరించాడు గనుక ఆయన ఆంజనేయుడు. బాలచంద్ర గారు గుంటూరు నుండి ఇలా అడుగుతున్నారు. మీరు ఈ మధ్య ఒంగోలు విద్యానగర్ మొదలైన సాయి మందిరాలను వాస్తుశాస్త్రజ్ఞులకు చూపుతున్నారు కదా,
సర్వసమర్థులైన సాయి మందిరాలకు కూడా వాస్తు అవసరమా? మాస్టర్ గారి జవాబు: సృష్టి యొక్క సమిష్టి తత్వమే సాయి కనుక విశ్వమంతటా పనిచేసే శక్తులకు తగిన రీతిన సాయి చేసిన ప్రతి పని షిరిడీలోని వాస్తు కూడా దానికై అదే సమకూరింది. అట్టి అతీత జ్ఞానం లేని మానవులు గణనం మరియు అనుభవాల ద్వారా వీలైనంత నిర్దిష్టంగా భవన నిర్మాణ విధానం రూపొందించుకున్నారు. ఇది మానవ ప్రయత్నంలో ఒక భాగమే. ప్రయత్నలోపం ఎప్పుడూ ఉండకూడదని భగవద్గీత బోధించింది. సాయి కూడా దానినే బోధించారని శ్రీ సాయి ప్రబోధామృతం చూస్తే తెలుస్తుంది. ప్రయత్నం మాత్రం నిర్దిష్టంగా చేసి ఫలితంలో జయాపజయాల పట్ల నిర్లిప్తులై ఉండడమే కర్మయోగం. సంసారులమైన మనకు అదే ముఖ్య సాధన. సాయి మందిరాలను సాధ్యమైనంత నిర్దిష్టంగా నిర్మించుకోచూడడం కూడా ఆయన పట్ల మనకు ఉండవలసిన శ్రద్ధలో భాగమే. మన ఇంట్లో సాయిని ప్రతిష్ఠించుకున్నాం కనుక ఇక ఇంటికి తలుపులే అవసరం లేదన్న స్థితి మనకు కలిగే లోపల మందిరాల పట్ల మనం అలాంటి శ్రద్ధ వహించాల్సిందే. అలా కాకుంటే మన ఇంటి పట్ల మనకున్న శ్రద్ధ సాయి మందిరం పట్ల మనకు లేనట్లే కదా. ఒక భక్తుడు ఇలా అడుగుతున్నాడు: భవిష్యత్తు మొదలైనవి తెలుసుకునే సామర్థ్యం ఉన్న వారిని మహాత్ములని కానీ ఉత్తమ సాధకులని కానీ తలచవచ్చా? మాస్టర్ గారి జవాబు: బయట ప్రపంచంలో జరిగే వాటిని అనుసరించి మహాత్ముల శరీరంలో కానీ మనసులో కానీ తగిన ప్రేరణ అదే జరుగుతుంది. అందువల్ల ముందేం జరుగుతుందో తెలుసుకోవలసిన అవసరం కానీ ఆసక్తి కానీ ఉండదు. అది సాధకులకు మంచిదే. అలాంటివి తెలుసుకోవాలనిపిస్తే తెలుసుకుండే మనకు మన చేత తెలుసుకోబడే ప్రపంచానికి మధ్య భేదమనే అడ్డుగోడ సాయి కూలదోయం అన్నది మిగిలిపోతుంది. అట్టి జ్ఞానంతో ఆకర్షించుకోవాలన్న బుద్ధి పుడుతుంది. అట్టి భ్రాంతికి లోబడితే మన చిత్తమే మనకు ముసుగు వేసి ఆత్మవంచనకు దోహదం చేస్తుంది. అలా జరగబోయేవి తెలుసుకొని చెబితే జనానికి విశ్వాసం కలిగి సన్మార్గంలో నడుస్తున్నారు అన్నదే ఆ భ్రాంతికి కారణం. అక్కడ సన్మార్గంలో అన్నదానికి నిజమైన అర్థం మనం చెప్పినట్లు సన్మార్గంలో నడవడమే. అంటే వాళ్ళు మనల్ని పూజించడం, గౌరవించడం, మన గొప్పతనం గురించి నలుగురికి డబ్బా కొట్టడం. దీనివలన ఒక సాధకుడు అలా చేస్తే ఇతర సాధకులకు కూడా అలానే చేయాలనిపిస్తుంది. దానికి కూడా నైతికంగా మనం బాధ్యులమవుతాం. గురువుకు పగ్గాలు అప్పగించాక ఇక చింతకు తావే లేదు అన్న సాయి వాక్యాన్ని మరుస్తాం. సద్గురు స్థానంలోంచి సాయిబాబాను నెట్టివేసి మనమే కూర్చోవాలనుకోవడం అంటే అదే. దాని గురించే భగవద్గీతలో ఈశ్వరోహం అహం భోగి, నేనే ఈశ్వరుడను, సర్వభోగాలు అనుభవించవలసిన వాడను అన్నది అసురీభావమని భగవద్గీత స్పష్టంగా చెబుతుంది. ఇలాంటివి ఒకసారి భ్రమించి చేశాక నలుగురి దృష్టిలో మన పట్ల గల ఈ పూజ్యభావాన్ని నిలుపుకోవడానికి పొడుగునా చేస్తుండాల్సి వస్తుంది. మన శిష్యులు మనం నడిచేది నిజమైన ఆధ్యాత్మిక మార్గం కాదు అని తెలుసుకోవడం ఇష్టం ఉండదు గనుక నిజమైన ఆధ్యాత్మికత ఏమిటో, సాయి, అక్కలకోట స్వామి వంటి మహాత్ముల విధానం ఏమిటో, గొప్పతనం ఏమిటో మన శిష్యులు చదివి తెలుసుకొనడం క్రమంగా మనకు సహించరానిదిగా అవుతుంది. ఇతర సద్గురువులను తమ శిష్యులు దర్శించడం, సేవించడం సహించలేక నా శిష్యులు నా అనుమతి లేక ఏ సద్గ్రంథము చదవకూడదు, ఎవరి ప్రసంగము వినకూడదు, ఏ మహాత్ములను దర్శించకూడదు అని నిషేధించబుద్ధవుతుంది. అంటే మనం బాగుపడకపోయినా మనకు వద్దకు వచ్చిన వారు కూడా మనని విడిచి ఇక ముందు కూడా బాగుపడకుండా చూసుకోవడానికే మన శక్తి, సమయం అంతా ఖర్చవుతుంటాయి. తిరిగి ఏనాటికైనా వెనక్కి చూసుకోగలిగితే మొదట మనం తరించాలని ప్రారంభించిన సాధన తర్వాత లోకహితం చేయడంగా మారి అటు తర్వాత లోక కంటకం చేయడంగా ఆత్మవికాసం సాధించుకోకుండా మారుతుంది. అందుకే సాయి మనకు ఆ వేశ్యతో ముద్దులాట తగదు అని హెచ్చరించారు. శ్రీ అక్కలకోట స్వామివారు కూడా అలాగే చెప్పారు. వేశ్యతో ముద్దులాట ప్రారంభించిన వాణ్ణి వేశ్య వ్యామోహపరిచి అతడు అంతకంతకు లోబడి ఉండగలందులకు జోదము, మద్యము, అసత్యాలకు, తన వారి పట్ల, ధర్మం పట్ల
విముఖతకు అలవాటు చేస్తుంది. అందుకనే సద్గురువు చరిత్రలు పారాయణ చేస్తూ ఆయనకు దాసులుగా మాత్రమే వ్యవహరిస్తూ వారు చెప్పినట్లు ఇట్టి వ్యామోహాలకు ముందు నుండే చాలా దూరంగా ఉండడం అలవర్చుకోవాలి. చిరంజీవి సుబ్బరామరెడ్డి రేబాల నుండి అడుగుతున్నారు. సాయి తమ గత జన్మలలో జోగ్ మొదలైన వారితో కలిసి ఒకే గురువుని సేవించినట్లు, గుడ్డలు నేసినట్లు, ఇలా ఎన్నో రకాలుగా చెప్పిన దానిని బట్టి ఆయన జన్మాంతరంలో క్రమంగా పరిపూర్ణుడైనట్లు తోస్తుంది. సాయి దత్తావతారం అనడం ఎలా కుదురుతుంది? మాస్టర్ గారి జవాబు: సాయి షిరిడీలో భౌతికంగా జీవిస్తున్నప్పుడు కూడా రత్తంజీవాడియా దగ్గర ₹3.14 సత్కారంగా పొందిన మౌల్వీ సాహెబ్ తానేనని, గోవాలో ₹35,000 వంటవాని వలన పోగొట్టుకున్న వ్యక్తిని తామేనని చెప్పారు. అంతేకాదు, ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో తామకు సిపాయినన్నారు. కానీ ఝాన్సీ లక్ష్మీబాయి సాయినాథుడు సమకాలికులే కనుక తామకు నీతి చెప్పదలిచినప్పుడు అది తమ పరంగా చెప్పుకొనడం దత్తావతార లక్షణమని, అది వారి నిరాడంబరము, నిరహంకారతకు నిదర్శనమని తెలియాలి. సర్వజీవుల హృదయాంతర్వర్తి అయిన ఆయన ఏ జీవి కారు గనుక? మీరు పైన ప్రస్తావించిన వారి పూర్వజన్మ కథలు కూడా అలాంటివేనని తలచాలి. వాటికి తోడు ఆయన తాము కబీరునన్నారు. కబీరు వృత్తి కూడా నేత పని. ఆయన కూడా ఒక గురువును ఆశ్రయించారు. కానీ ఆయన కూడా అయోనిజుడిగా ముస్లిం దంపతులకు దొరికాడు. ఆయన స్పర్శ వలన గొడ్రాలైన ఆ తల్లికి స్తన్యం వచ్చింది. అదిగాక సాయి అక్కలకోట స్వామి ఒక్కరేనని నిదర్శనమిచ్చారు. ఆయనయే మాణిక్య ప్రభువు నృసింహ సరస్వతి. గాణ్గాపురంలో సంతతి పొంది మొక్కు తీర్చని భక్తునితో, నీ రాతలో పుత్ర సంతానం ఎక్కడిది? నా శరీరం చీల్చి నీకు మగబిడ్డనిచ్చాను అని సాయి మందలించారు. కనుక ఆయన శ్రీపాద శ్రీవల్లభులే. అంటే ఆయనే దత్తప్రభువు. అందుకే ఆయనే రామాయణ, భాగవత, భారత కథ జరుగుతున్నప్పుడు కూడా ఉన్నామని, స్వయంగా చూశామని, ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలానే ఉన్నామని అన్నారు. అంటే సాయి దత్తావతారమని ఈ లీలలు నిస్సందేహంగా తెలుపుతాయి. అయినా ఒక సద్గురువుని సేవించి వారి అనుగ్రహం వల్ల మాత్రమే తాము తరించినట్లు చెప్పి లోకానికి సద్గురు సేవ ఎంత అవసరమో తెలపడం దత్తావతార లక్షణం. శ్రీ నృసింహ సరస్వతి కూడా తప్పనిసరి అయ్యే వరకు కేవలం ఒక మూగబాలుడిగా నటించడం, ఉపనయనం చేయమని కోరి గాయత్రి ఉచ్చారణతో మాత్రమే మాట్లాడడం చూశాం కదా. అందుకే నిజానికి శ్రీ గురు చరిత్ర, శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర, శ్రీ స్వామి సమర్థ చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ఇవి వేర్వేరు మహాత్ముల చరిత్రలని భ్రమించకూడదు. ఒకే దత్తస్వామి యొక్క చరిత్రలో వేరు అధ్యాయాలుగా మాత్రమే తలచి పారాయణ చేస్తేనే గాని ఆయన మహాత్మ్యము మన హృదయాలకు అవగతం కాదు. చాలినంత భక్తి కుదరదు. వీటిలో ఏది పారాయణ చేయక విడిచినా సాయి చరిత్రలో కొన్ని భాగాలు చదవకుండా విడిచినట్లే. అది సరి అయిన భక్తి ఎలా అవుతుంది? ఆ సత్యాన్ని మరవకుండానే మీరు ప్రస్తావించిన అంశాలను సమన్వయం చేసుకోవాలి. ఐఎస్ నారాయణ గారు సూళ్ళూరుపేట నుండి ఇలా అడుగుతున్నారు. సాయిబాబా రాతిపై కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడంలో భావమేమి? మాస్టర్ గారి జవాబు: దేహం ధరించాక ఎలాగో ఒకలాగా కూర్చోవాలి కదా. ఎలా కూర్చున్నా ఈ ప్రశ్న వస్తుంది కదా. ఆయన చెప్పదలచినది లీలలో, మాటలలో, ఆచరణలో బోధించారు కదా. ఆయన కూర్చున్న భంగిమను రకరకాలుగా వివరిస్తున్నారు. వారి 2 చేతుల వేళ్ళు ద్వంద్వాలని, వాటి మధ్య తొంగి చూసే వారి బొటన వ్రేలు పరమాత్మయని కొందరంటారు. వెనకనున్న 3 వేళ్ళు త్రిగుణాలని, వాటి నుండి చూపుడు వ్రేలు అనబడు జీవుణ్ణి విడుదల చేయగలిగిన సద్గురువు యొక్క పాదాన్ని అలా ఆశ్రయించాలని వారి భావమని కొందరంటారు. ఇలా ఎన్ని రీతులు వివరించుకున్నా అవి మన భావాలే అవుతాయి. వీటిలో దేనిని ఆచరించాలన్నా
వారి చరిత్ర మరలా మరలా పారాయణ చేస్తూ, వారు చెప్పినట్లు చింతన చేస్తూ, వారి ప్రత్యేకానుగ్రహం కోసం శ్రీ గురుచరిత్ర పారాయణ చేయడం ఒక్కటే మార్గం. ఉపనయనం ఒక జిజ్ఞాసువు గుంటూరు నుండి ఇలా అడుగుతున్నారు. ఉపనయనం అంటే ఏమిటి? ఎందుకు చేసుకోవాలి? మాస్టర్ గారి జవాబు: ఈ శీర్షికలో ఈ విషయం స్థూలంగానూ క్లుప్తంగానూ వివరించడం మాత్రమే సాధ్యం. ఉపనయనం అంటే గురువు వద్దకు చేర్చి గాయత్రి మంత్రోపదేశము, అగ్నిహోత్రము మొదలగునవి బిడ్డలకు నేర్పించడమని అర్థం. అవి సక్రమంగా నేర్చుకుంటామని దీక్ష పూనడానికి చిహ్నమే యజ్ఞోపవీతం. అతడికవి నేర్పించేవాడు మాత్రమే కాదు, ఆచార్యో ఆచారం గ్రాహ్యతి అని యాస్క మహర్షి నిర్వచనం. ఆచారమేమిటో చెప్పడమేగాక దానిని శిష్యునికి అలవరిచేవాడే ఆచార్యుడు. వేదాంగాల యొక్క అసలైన అర్థం తెలిపేవాడే ఆచార్యుడని మనువు చెప్పాడు. ఉపనయన మంత్రాలలో ఆచార్యుడు బ్రహ్మచారిని నీవెవరి బ్రహ్మచారివి అని అడుగుతాడు. అతడు భవతా మీవాడనే అని ఆత్మసమర్పణ చేసుకుంటాడు. ఆచార్యుడు నీవు ఇంద్రుడను భగవంతుని యొక్క బ్రహ్మచారివి, అగ్నియే నీ ఆచార్యుడు, నేను కూడా నీ గురువునే అని చెప్పి అతని శ్రేయస్సు భగవంతునికి, సూర్యునికి, ఆపసుకు అనగా జలముకు, ఓషధులకు, భూమ్యాకాశాదులకు, సర్వభూతములకు మరియు దేవతలకు అప్పచెపుతాడు. అగ్ని ఎలా గురువవుతాడో ఈ గురుచరిత్రలో అవధూత కొంత బోధించాడు. ధునిని సేవించిన సాయి మనకు ఆచరించి చూపారు. మీరు నన్ను ప్రార్థిస్తే నేను మీ ప్రార్థనలు భగవంతునికి అర్పిస్తాను. నిజానికి మిమ్మలను రక్షించేది ఆ భగవంతుడే అని సాయి చెప్పిన మాటలు ఈ వేదమంత్రాలకు అర్థమే. అటు తర్వాత గురువు కొన్ని ధర్మాలు మరియు ఆరోగ్య సూత్రాలు బోధించి అగ్నికి సమిధలర్పించి నీవు బ్రహ్మచారివి, నీవు ఉదయమే ఆపోసనం చెయ్యి, సంధ్యావందనం, అగ్నిహోత్రం మొదలైన నిత్య ప్రార్థనలు చేస్తుండు, పగలు నిద్రపోవద్దు, వాక్కును నియమించుకొని సత్యమే పలుకు, నృత్యము సంగీతము విసర్జించు, దేహాన్ని అలంకరించుకొనడం మానివేయి అని చెబుతాడు. అలా గురువునాశ్రయించి ఇవన్నీ ఆచరించిన వాడే శిష్యుడు అనదగినవాడు. గురుకృప అట్టివారికే లభిస్తుంది. ఇదంతా సాయి ఆచరించి చూపినదే. చివరకు ఆచార్యుడు మాలోని మంచిని మాత్రమే గ్రహించి అనుసరించు, ఇతరములైన వాటిని కాదు అని చెబుతాడు. ఈనాటి గురువులు శిష్యులు దాని నుండి ఎంతైనా నేర్చుకోవాలి. చివరకు బ్రహ్మచారి అగ్నినిలా ప్రార్థిస్తాడు: ఓ భగవంతుడా, నీవీ సమిధులను నీలో చేర్చుకొని నీ రూపంగా మార్చుకున్నట్లే నేను కూడా వీర్యము, బుద్ధి మరియు స్వస్థతల రూపమగుదునుగాక. అటు తర్వాత అతడు గురుకులంలో పేద ధనిక భేదం లేకుండా ఒటువులందరితో కలిసి గృహస్థుల ఇండ్ల వద్ద భిక్ష చేసుకుని జీవిస్తూ వేదం అభ్యసిస్తాడు. ఇలా భిక్ష చేయడం వలన తనను కన్నవారు మాత్రమే తన తల్లిదండ్రులను మమత తొలగి నేను ఈ దేశమంతటికీ బిడ్డను, దేశంలోని గృహస్థులందరూ నా తల్లిదండ్రులే అనే విశాల భావం కలుగుతుంది. అహంకారము, అసూయ, ద్వేషాలన్నవి తలెత్తవు. ఇట్టి సంస్కారం లోపించడం వలన కలిగే అనర్థాలు నేటి గురు శిష్యులలో ఎక్కువ మందిలో చూడవచ్చు. జి పిచ్చయ్య గారు ఖమ్మం నుండి ఇలా అడుగుతున్నారు. అవధూతకు పిచ్చివానికి గల భేదమేమి? వారిని ఎలా గుర్తించాలి? మాస్టర్ గారి జవాబు: శ్రీ గురుచరిత్ర, దత్తావతార మహత్యం శ్రద్ధగా మహనీయుల దర్శన ఆశీస్సులు కోరి పారాయణ చేస్తుంటే మనలోని ఒక సూక్ష్మ గ్రహణం క్రమంగా మేల్కొంటుంది. అవధూత నివసించే ప్రాంతం సమీపించగానే మనసు దానికై అదే నిశ్చలమై అద్భుతమైన శాంతి అనుభవం అవుతుంది. ఒక్కొక్కప్పుడు పారాయణ ఫలితంగా దత్తస్వామి ఆ అవధూత రూపంగా దర్శనమివ్వడము, లేక ఆయన అవధూత ఆయనను సేవించమని చెప్పడము జరుగుతుంది. లేక అవి పారాయణ చేసి ఆయన అవధూత అయితే నా వద్ద ఏదైనా అడిగి తీసుకోవాలి మొదలైన పరీక్షలు పెడితే వెంటనే ఆ ప్రకారమే వారు నిదర్శనమిస్తారు. కానీ అందుకు నిజాయితీ ఉండాలి. అంటే నిరూపణ అయ్యాక
లజ్జ విడిచి వారిని దర్శించి సేవించి తరించడం, నిత్య జీవితంలో చరిత్ర పారాయణ తీవ్రతరం చేసుకోవడము ఉండాలి. వ్యర్థమైన కుతూహలానికి వారు స్పందించరు. సరికదా, ఒక్కొక్కప్పుడు మనకు ముప్పు కూడా వాటిల్లవచ్చు. పి. ప్రమీల, విజయనగరం నుండి ఇలా అడుగుతున్నారు. సాయి మందిరాలలో విగ్రహ ప్రతిష్టలు చెయ్యరాదని, వారి చిత్రపటాలు మాత్రమే ఉంచాలని పెద్దలొకరు చెప్పినట్లు మా మిత్రులొకరు అంటున్నారు. మీ సమాధానం ఏమిటి? మాస్టర్ గారి జవాబు: మన సమాధానం ఎందుకు? ఏ విషయంలోనైనా సాధ్యమైనంత వరకు సాయి ఏం చేశారో లేక ఏం చెప్పారో అదే మనకు ప్రమాణం. మే 1973 సాయి లీలలో ఇలా వ్రాశారు. భివపురికి చెందిన కేశవరావు ప్రధాన్ 1916లో బాబాను దర్శించి ఆశీస్సులు పొందాక ఆయనతో, బాబా, మీరు భివపురిలో మా ఇంటికి దయచేయండి అన్నాడు. అప్పుడు బాబా తన విగ్రహం ఒకటి అతనికిచ్చి, నీవీ మూర్తిని తీసుకొని భివపురికి వెళ్ళు, దీనిని మందిరంలో ప్రతిష్ఠించుకో. అలా చేస్తే నీవు నన్ను దర్శించడానికి షిరిడీదారి రావలసిన పని లేదు అన్నారు. అతడు ఆ మూర్తిని తీసుకువెళ్ళి తన ఇంట పూజామందిరంలో పెట్టుకున్నాడు. కొద్ది నెలల తర్వాత అతడు మళ్ళా బాబా దర్శనానికి వచ్చినప్పుడు అతనితో, బాబా, నేనే నీ ఇంటికి వచ్చేశాను కదా, నీవు మరలా షిరిడీ వచ్చావెందుకు? భివపురియే నీ ఆధ్యాత్మిక క్షేత్రం, నేను అక్కడే ఉన్నానని నీవు తెలుసుకోవాలి అన్నారు. అతడు తిరిగి స్వస్థానం చేరాక భివపురిలో ప్రత్యేకంగా ఒక మందిరం కట్టించి ఆ విగ్రహం అందులో ప్రతిష్ఠించి నిత్య పూజలు చేయనారంభించాడు. ఇది చాలు మనకు. వెంకటేశ్వర్లు గారు రత్నగిరి నుండి ఇలా అడుగుతున్నారు. ఆడవాళ్లు బాబాకు కొబ్బరికాయ కొట్టవచ్చునా? మాస్టర్ గారి జవాబు: కొట్టవచ్చు, దోషమేమీ లేదు. భక్తితో పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నట్లు ఏం సమర్పించినా భగవంతుడైన సాయి సంతోషంగా స్వీకరిస్తాడు. మన భావమే ప్రధానం. ప్రశ్న: పూనకాలు ఎంతవరకు నిజం? మాస్టర్ గారి జవాబు: శ్రీ సాయి వంటి మహనీయులు ఎవరినీ పూనడం ఉండదు. నిజానికి దేవతలు కూడా పూనరు, ఒక దయ్యాలు మాత్రమే పూనుతాయి. ఈ దయ్యాలు పట్టిన వారు అని తలచబడే వారిలో కూడా 100 మందిలో నిజంగా దయ్యం పట్టిన వారు ఒకరిద్దరు కూడా ఉండరు. మిగిలిన వారిలో ఎక్కువ మందికి ఇంట్లో వారిని సాధించడానికో బాధ్యతలు తప్పుకోవడానికో అలా నటిస్తారు. మిగిలిన వారిలో ఎక్కువ మందికి శరీరంలోనో మనసులోనో దాగియున్న దెబ్బ వలన అలాంటి భ్రమలు కలుగుతాయి. మంచి హోమియో డాక్టర్ దగ్గర మందిప్పిస్తే తగ్గిపోతాయి. శ్రీ సాయిబాబా సాక్షాత్తు భగవంతుడే. ఆయన విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన ఎవరిలోకైనా ఎలా ప్రవేశిస్తాడు? మీ ఊరిలోని స్థలమంతా మీ ఇంటికి వచ్చివేయడం ఎలా సాధ్యం? ఒకవేళ ఆయన ఎవరికైనా పూనుతారని ఎవరైనా వాదించారనుకుందాం. ఈనాడు దేశంలో ఎంతోమంది అలా చెప్పేవారున్నారు. వారిలో ఒకరికి పూనిన మాట నిజమైతే అదే సమయంలో మిగిలిన వారందరికీ పూనడం ఎలా సాధ్యం? వీరిలో ఎవరు నిజం చెబుతున్నట్లు, ఎవరు అబద్ధం చెబుతున్నట్లు అది నిర్ణయించేదెలా? ఆధ్యాత్మికత అంటే ఏమో, సద్గురు అంటే ఏమో ఏమాత్రమూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండానే అమాయకంగా నమ్మేసే వారి వారి భక్తుల అభిప్రాయాలే, విశ్వాసాలే ప్రమాణం అనుకుంటే ఈ పూనేవారందరి భక్తులు తాము నమ్మిన వారే నిజమని, మిగిలిన వారిది వట్టి మోసమని అంటారు. శ్రీ సాయిబాబా షిరిడీలో సశరీరులుగా నివసించిన 58 సంవత్సరాల కాలంలోనే ఆ దేహానికి పరిమితులుగా ఎన్నడూ లేరు. శ్రీమతి తార్కాడ్ కుక్కకు అన్నం పెడితే శ్రీ సాయికి కడుపు నిండింది. హంసరాజ్ పిల్లిని కొడితే ఆయనకు తగిలింది. షిరిడీకి చెందిన ఆబోతును కసాయివానికి ఒక ధూర్తుడు అమ్మేస్తే శ్రీ సాయి వేరొక భక్తుడికి కలలో కనిపించి తమనే కసాయివాని వాకిట్లో కట్టివేసినట్లు చెప్పారు. ఆయన సశరీరులుగా ఉన్నప్పుడే ఆ దేహానికి పరిమితులుగా లేకుంటే ఈనాడు వీళ్ళందరి కోసం వారిలో ప్రవేశించి వారి దేహాలకు పరిమితులు కావడం ఆయనకెలా సాధ్యం? సాయిబాబా పత్రికలో కానీ, బొంబాయి నుండి వెలువడుతున్న సాయిలీల పత్రికలో కానీ వెలువడుతున్న భక్తుల అనుభవాలు చూస్తుంటే ఆయన ఎందరికైనా
స్వప్నంలోనో శరీరంతోనో కనిపించి తమ సందేశం ఇవ్వగలరని నిస్సందేహంగా తెలుస్తుంది. అది ఆయనకు చేత కాకుంటే కదా ఆయన ఎవరికైనా పూని భక్తులకు సందేశాలు ఇవ్వవలసిన అగత్యం పట్టేది. అందుకే సాయి సశరీరులుగా షిరిడీలో నివసించిన 58 సంవత్సరాలలో ఒక్క భక్తుడికి కూడా ఆయన పోనలేదు. అయితే కొందరు అలా చెబుతున్న సందర్భాలున్నా కూడా చరిత్రకి ఎక్కలేదేమోననిపిస్తుంది. కారణం దాసగణ మహారాజు వ్రాసిన హరికథలో అందుకు సూచనలున్నాయి. గంగగిరి బాబా షిరిడీ వచ్చి మారుతి ఆలయంలో కూర్చొని భక్తులతో మాట్లాడుతూ భుజంపై నీటి కుండ పెట్టుకుని మసీదుకు పోతున్న బాబాను అనుసరించాడు. అప్పుడు సాయి మాటల సందర్భంలో అతనితో, లౌకిక సుఖాలు అనే కళ్ళు త్రాగి మైకంతా గంతులేస్తున్న ఈ మానవుల మధ్యకు భగవంతుడు నా నెత్తి మీద ఒక పాలకొండ పెట్టి వారందరికీ సన్మార్గం బోధించమని వీళ్ల మధ్యకు పంపించారు. కానీ నా వద్దకు వచ్చిన వారందరూ నా పాలకొండపై రాళ్లు రువ్వి గేలి చేస్తున్నారు. కొందరు సాయిబాబా మమ్మల్ని పూనాడు, మా వద్దకు రండి, ఇప్పుడు ఆయన వద్ద ఏమీ లేదు, ఆయన చెప్పినది వినవద్దు అంటున్నారు అని చెప్పారు. అంటే ఇటువంటి గొడవలు ఆయన శరీరంతో ఉండగానే జరిగాయన్నమాట. ఇటువంటి వాటి గురించి ఆయనకు ఎంత అసమ్మతియో ఎంత జుగుప్సో ఈ సన్నివేశం తెలుపుతుంది. సాయి భక్తులమని చెప్పుకుంటూ ఇటువంటి అసహ్యకరమైన అంశాలను ప్రచారం చేయడం మహాపాపం, ఎంతో ఏహ్యమైనది. తిన్నగా తన భక్తునికి సందేశం ఇవ్వడం శ్రీ సాయికి చేతగాదనుకుంటే తప్ప, అలా నేరుగా ఆయన నుండి భక్తులు సందేశాలు పొందుతున్న అనుభవాలన్నీ కల్పనలు అనుకుంటే తప్ప ఈ పూనకాలను నమ్మవలసిన ఆగత్యం ఉండదు. శ్రీ సాయి అలా నేరుగా సందేశం ఇవ్వలేని వారైతే వారిలా పూనకాల ద్వారా సందేశం ఇచ్చినా అది నమ్మవలసినంత విలువ గలది కానే కాదు. ఇటువంటి వారందరి వద్దకో నేను వెళ్ళి పరీక్ష చేసి చూశాను. వారి ద్వారా సాయి చెబుతున్నారని వాళ్ళు చెప్పేవి వ్రాసి ఉంచుకొని వాటిలో ఎన్ని నిజమవుతాయో తర్వాత పరీక్షగా గమనించాను. మీరు కానీ నేను కానీ తోచినదల్లా చెప్పేస్తుంటే ఎంతవరకు నిజమవుతాయో అంతకు మించి ఇవేవీ నిజం కావు. మీరు నేను కళ్ళు మూసుకు చెప్పినా కొన్ని తప్పక నిజమవుతాయి. కాకుంటే సామాన్య ప్రజలు ఎంతో అమాయకులు. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో, సద్గురుని సహాయం, పారాయణ మొదలైన రీతులలో ఎలా పొందాలో తెలియని వారు ఎందరో ఉన్నారు. వాళ్ళ అజ్ఞానమే, మూఢమైన భయాలు మరియు ఆశలే ఈ పూనకం దుకాణాలకు పెట్టుబడి. ఈ గణాచారులు చెప్పినది ఏ కొద్ది శాతమో కాకతాళీయంగా నిజమవుతుంది. అది చూసిన వెర్రిబాగుల వారు లోకం మీద పడి దండోరా వేస్తారు. ఈ గణాచారులకు భారీ ఎత్తున పూజలు చేసి సమాజంలో ఈ మూఢనమ్మకాన్ని పెంచుతారు. కొందరి వైఖరి చూస్తుంటే కొందరు దీనిని వ్యాపారంగా కూడా వాడుకొని వచ్చే లాభాలతో పెద్ద పెద్ద వాటాలు కూడా తీసుకుంటారేమో అనిపిస్తుంది. ఇటువంటి కలియుగ విన్యాసాన్ని, ఈ పూనకాలను నిరసించడం కూడా శ్రీ సాయినాథుని అవతార కార్యాలలో ఒకటనిపిస్తోంది. ఇటువంటివి మచ్చుకు 3 అనుభవాలు చెబుతాను. సత్యసాయి మా శరీరం మీదకు వచ్చారు అనో, మేము సత్యసాయిబాబా గారి మరొక రూపం అనో చెప్పుకుంటూ చిల్లర మహిమలు కొందరు చేయసాగారు. అదంతా పచ్చి మోసమని, నమ్మవద్దని శ్రీ సత్యసాయి స్పష్టంగా ప్రకటించారు. వారి మాసపత్రికలో కూడా అటువంటి హెచ్చరికలు ఎన్నోసార్లు చేశారు. అయినా ఆయన పేరిట కూడా ఈ తమాషాలు అలాగే కొనసాగుతున్నాయి. 2. కొందరు భక్తురాండ్రు జిల్లెళ్లమూడి అమ్మ తమ ఒంటి మీదకు వచ్చారని చెప్పుకుంటుండేవారు. అది కూడా అమ్మ శరీరంతో ఉన్నప్పుడే. అటువంటి ఒక ఆమె తన భక్తులతో, ఈ సంగతి మీకందరికీ ప్రత్యక్షంగా నిరూపిస్తాను, మనమందరం అమ్మ వద్దకు పోతే ఆమె నన్నెలా ప్రతిరూపంగా గుర్తిస్తుందో మీరే చూడవచ్చు అని చెప్పి అందరినీ వెంటబెట్టుకొని అమ్మ వద్దకు వచ్చింది. ఈ నాటక నిర్వాహకులు ఒక్క అడుగు ముందుగా వచ్చి అమ్మతో చెప్పారు. అమ్మ తన యొక్క ఈ ప్రతిరూపం కోసం ప్రత్యేకంగా సింహాసనం వేయించి ఆమెకు కూడా పాదపూజ ఏర్పాటు చేయిస్తుందని వాళ్ళు ఆశించారు. అమ్మ అలాంటివేమీ చేయలేదు. ఆ ప్రతిరూపం రానే వచ్చింది. కానీ ఆమెను ఎక్కడ కూర్చోబెట్టాలన్నది ఆమె భక్తులకు అర్థం కాలేదు. ఆమె కోసం ప్రత్యేకంగా కుర్చీ వేయబోతే ఆశ్రమంలో వారు అంగీకరించలేదు. చివరకు ఆమెతో అమ్మ ఇలా అన్నారు,
నీవే జిల్లెళ్ళమూడి అమ్మనని అందరికీ చెప్పుకుంటున్నావు. కానీ నేను జిల్లెళ్ళమూడి కరణం గారి భార్యను కూడా. నీవు కూడా అలానే చెప్పుకుంటావా ఏమి? ఒకవేళ నీవలా చెప్పినా నీవు నేను కాజాలవు. కారణం, నా భర్తే నాకు దైవం. ఆయనకు మించి నాకు వేరొక దైవం లేదు. ఏదేదో ఆశించి ఇంకొకరి భర్తను నా భర్తగా చెప్పుకునే దుస్థితి నాకింకా కలగలేదు అని మందలించారు. అంతటితో ఆ ప్రతిరూపం యొక్క భక్తులకు చిర్రెత్తింది. ఇంకొకరికి కీర్తి ప్రతిష్టలు కలుగుతుంటే ఓర్వలేక అమ్మ అలా బొంకుతున్నారని చాటుకున్నారు. అంత బలీయమైన భ్రాంతులున్నా అమ్మ యొక్క ప్రతిరూపమని ఆ భక్తురాలు చాటవలసిన అవసరమేమని ఆ మూఢులకు తోచలేదు. ఇటువంటి ఇంకొకరి వద్దకు కూడా నేనెవరో ముందుగా చెప్పా పెట్టకుండా వెళ్ళాను. ఆ ప్రతిరూపం నన్ను కనీసం గుర్తించనైనా లేకపోయింది. ఆమె జిల్లెళ్ళమూడి అమ్మ అయితే నన్ను గుర్తించలేకపోయే ప్రశ్నే లేదు. ఇలా ఎన్నో వ్రాసిన కొద్దీ ఉన్నాయి. అయితే తమనెవరో పూనుతున్నారని చెప్పేవారిలో కొద్దిమంది దగ్గర కొన్ని అద్భుతాలు జరుగుతాయి. వారు చెప్పినవి కొన్ని జరుగుతాయి కూడా, కొన్ని మహిమలు జరుగుతాయి. కానీ అందుకు కారణం దేవతలు కానీ సాయి వంటి మహాత్ములు కానీ నిజంగా పూనడం మాత్రం కాదు. పూర్వజన్మలో వారు తీవ్రంగా ఒక దైవాన్ని ఉపాసించడం వలన ఆ పూర్వజన్మ వాసనగా ఈ జన్మలో కూడా వారికి మనస్సు ఆ దైవంపై లగ్నమై తాత్కాలికంగా వారందులో లీనమవుతారు. ఆ ధ్యానంలో తన్మయులవుతారు. సినిమా చూసేవారందరూ ఆ సినిమాలో తన్మయులైనట్లు. అప్పుడు ఆ సినిమా హాల్ అంతా ఏ ఒక్క ప్రేక్షకుని బుర్రలోకి చొరబడదు. ప్రేక్షకుల మనస్సులే తాము చూసే సినిమాలో లీనమై భావపారవస్యం చెందుతాయి. ఇదే పూర్వజన్మలోని వాసనాబలం వలన జరిగినప్పుడు వారిలో కొన్ని అతీత శక్తులు మేల్కొంటాయి. అందుకు కారణం మనలోని జీవాత్మ నిజానికి పరమాత్మ స్వరూపమే. చక్కెరకుండే తీపి దానితో చేసే వంటకాలన్నింటికీ వచ్చినట్లే ఆ పరమాత్మలోని శక్తులన్నీ జీవునిలోనూ ఉంటాయి. కాకుంటే వాళ్ళ మనసులు బహిర్ముఖమై చంచలంగా ఉన్నప్పుడు ఈ శక్తులు మరుగుపడిపోతాయి. తొట్టిలోని స్వచ్ఛమైన నీటిని బాగా కలియబెట్టినప్పుడు ఆ తొట్టెకు అడుగు ఉన్నా అది కనిపించకుండా పోయినట్లు పూర్వజన్మ సంస్కారం వలన మనస్సు ధ్యానంలో నిలిచినప్పుడు క్షణికంగా ఆ దివ్యశక్తులలో ఏ కోటి అంశమో తాత్కాలికంగా ప్రకటమవుతాయి. అంతేగాని ఆ సమయంలో వారిలో చొరబడడానికి ఎల్లెడలా ఉన్న పరమాత్మకు కానీ పరమాత్మ స్వరూపులైన మహాత్ములకు కానీ సాధ్యం కాదు, అవసరమూ లేదు. ఎవరైనా నిజంగా అలా పూనేటట్లయితే వారు దయ్యాలకు వలె అజ్ఞానులే గాని మహాత్ములు కాజాలరు. ఆ దయ్యాలకు క్షుద్రశక్తులు ఉండవచ్చు. అవి తాము దేవతలమనో లేక మహాత్ములమనో చెబుతూ శక్తులు ప్రదర్శించనూవచ్చు. దేవతలు పూనడం గురించి కూడా ఇలానే చెప్పవలసి ఉంటుంది. అగ్ని, వాయువు మొదలైన పంచభూతాలు, వాటి అధిదేవతలు విశ్వవ్యాప్తంగా వస్తుజాలమంతటిలోనూ అన్ని జీవదేహాలలోనూ ఉంటారు. కారణం, సృష్టి అంతా పాంచభౌతికమే. ఇవన్నీ కలిసి భగవంతుని యొక్క విశ్వరూపమనే దేహమని, శ్రీకృష్ణుడిచ్చిన విశ్వరూప దర్శనం, ఆయన చెప్పిన విభూతి యోగము, భాగవతము, విష్ణు పురాణము మొదలైనవన్నీ చెబుతున్నాయి. దీనినే శృతులు సర్వం కల్విదం బ్రహ్మ, ఈ సర్వము బ్రహ్మమే, ఈశావ్యాసమిదం సర్వం, ఈ సర్వము ఈశ్వరుని మయం, ఏకం సత్, సత్యమైన పరమాత్మ ఒక్కడే అన్న వాక్యాలలో చెప్పాయి. కనుకనే మన శరీరంలోని వివిధ భాగాలలోనూ అలానే జంతువుల మరియు వృక్షాల దేహ భాగాలలోనూ వివిధ దేవతలుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటప్పుడు ఏ దేవతలైనా ఏ ఒక్కరినో పోనడం అంటే ఒక వ్యక్తిలోనికి రావడం ఎలా సాధ్యం? స్థూలంగా చెప్పాలంటే ప్రతి రేడియోలోనూ టీవీ సెట్టులోనూ వేరువేరు ప్రసార కేంద్రాల నుండి వచ్చే శబ్దాలను, రూపాలను గ్రహించి ప్రకటించే శక్తి సామర్థ్యాలున్నట్లే ప్రతి జీవిలోనూ అందరి దేవతలు ఉంటారు. అంటే వేరువేరు దేవతలుగా పిలువబడే దివ్యమైన శక్తి సామర్థ్యాలు గల ఒకే పరమాత్మ అన్నింటిలోనూ ఉంటాడు. పూనకాలు నిజమని నమ్మాలంటే వేదాల దగ్గర నుండి మహనీయుల వరకు అందరు చెప్పినది అబద్ధమే కావాలి. అలా అయితే నాస్తికత్వం ఒక్కటే నిజమవుతుంది. అప్పుడు కూడా పూనకాలు నిజమయ్యే అవకాశమే ఉండదు. ప్రజలకు ఈ పరమసత్యం ఎంత త్వరగా తెలిపితే
వారిని అంత త్వరగా నిరాధారమైన భయాల నుండి, ఆశా వ్యామోహాల నుండి విముక్తులను చేయవచ్చు. వాటి సహాయంతో ప్రజలను అసలైన ఆధ్యాత్మ విద్య నుండి దూరంగా ఉంచి స్వార్థం సాధించుకోజూసే వారి గోలను అంతమొందించుకోవచ్చు. అలా కాకుంటే మానవజాతిని ఉద్ధరించగల ఏకైక మార్గమైన ఆధ్యాత్మిక విద్యయే జాతి యొక్క నైతిక పతనానికి దారితీస్తుంది. ఎం రాధాకృష్ణ గారు హైదరాబాద్ నుండి ఇలా అడుగుతున్నారు. సాయి లాంటి పూర్ణ పురుషులను మనస వాచ కర్మణ శరణు పొందితే గత జన్మల కర్మలు గ్రహబాధలు తొలగించబడతాయి అనే సిద్ధాంతం నిజమా? మాస్టర్ గారి జవాబు: మనలోనూ అంతటా నిండియున్న ఒక పరమాత్మ తత్వమే మనం శరణు పొందిన సద్గురువని గుర్తించి దానిని అనుసరించి నడుచుకొనడమే శరణు పొందడం. ఇందులో తన అభిప్రాయాలకు ఇష్టాయిష్టాలకు తావుంది. సద్గురువు బోధించిన రీతిన కర్మణ మనస వాచ అనుక్షణము ఏమారక జీవించడం, అందులో వచ్చిన కష్టనిష్ఠూరాలను మన ప్రగతికి అవసరమైన ఔషధం అనుపానాలుగా సద్గురువు ప్రసాదించినవని గుర్తించి నడుచుకోవడమే శరణు పొందడం అంటే. ఇలా శరణు పొందడానికి హృదయపూర్వకంగా ధ్యానము, పారాయణ, భావయుక్తమైన నామస్మరణ, పూజ, సత్సాంగత్యము, మన లౌకిక బాధ్యతలు ఆయన మనకు విధించిన కర్తవ్యంగా త్రికరణ శుద్ధిగా నిర్వర్తించడమూ అవసరం. ఇలా జీవించ యత్నిస్తూ శరణాగతిని క్రమంగా నిర్దుష్టం చేసుకోవాలి. శరణాగతి సామాన్యంగా ఒక జన్మలో కుదిరేది కాదు. బహుజన్మల అభ్యాసమే ఈ జన్మలో కొద్దిమంది మహనీయులలో మనకు కనిపించే శరణాగతి. ఇలాంటి లక్ష్యం వైపుగా జీవితాన్ని కొనసాగించుకునే దీక్ష గలవారికి పూర్వకర్మ ఫలితాలు, సంస్కారాలు తాము ఉన్నతి చెందడానికి అధిరోహించవలసిన సోపానాలవుతాయి. అటువంటి కర్మదోషాలు, గ్రహబాధలు ఎదురైనప్పుడు సద్గురువును శరణు పొందని వారు రాగ, ద్వేష, అసూయ, భయాది దుష్ట సంస్కారాల చేత ప్రేరేపించబడి పనిచేస్తారు. కనుక తిరిగి మరుజన్మలకు అలాంటి అవరోధాలనే కల్పించుకున్నవారవుతారు. అంతేకాదు, తిరిగి తిరిగి అలా అవరోధాలను కల్పించుకోవడమే అభ్యాసము లేక సంస్కారంగా ఏర్పడుతుంది. కనుక కర్మలు, గ్రహబాధలు సద్గురు భక్తుడికి సోపానాలు. కనుక వాటికి ఆ పేరు ఇక తగదు. అంతేగాని ప్రత్యక్షంగా స్థూలంగా ఫలితాలు తొలుగుతాయని కాదు. చేసిన కర్మఫలం అనుభవింపక ఎప్పటికీ ఆగదు అని నారికురుపుతో బాధపడుతున్న డాక్టర్ పిళ్ళేకు సాయి చెప్పినది మరవకూడదు. పామరుల కర్మగ్రహ బాధలు ప్రాణాలు తీసే విషం వంటివి. సద్గురు భక్తులకు అవే రోగాలు తగ్గించే మోతాదులు. నిపుణుడైన వైద్యుడు ఉపయోగించే పాషాణాది ఔషధాలు నాశనానికి, రక్షణకు కూడా కారణమవగలవు. బాగా చదివేవాడికి పరీక్షలు పైకి పోయేందుకు అవసరం. చదవని అనర్హులు అక్రమంగా పైతరగతికి పోకుండా అవరోధం. కర్మ అనే పదం ఏ కార్యకారణ సూత్రాన్ని తెలుపుతుందో, గ్రహబాధ అన్న పదం దానినే ప్రత్యక్షంగా జన్మాంతర జ్ఞానం లేని వారు ఉరామరీగా అంచనా వేసే పరోక్ష పద్ధతి అయిన జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. ఒకటి పొడుగును అంగుళాలలో కొలిస్తే ఇంకొకటి సెంటీమీటర్లలో కొలుస్తుంది. మరొక జిజ్ఞాసు అడిగిన ప్రశ్న: మీరు దత్తాత్రేయుడు సంపూర్ణమైన భగవదవతారమని, సద్గురువులందరూ ఆయన రూపాలేనని, అట్టి వారిని ఆశ్రయించక మోక్షమే లేదని వ్రాస్తున్నారు. నా మిత్రులొకరు దత్తస్వామి యోగనాథుడు మాత్రమేనని, యోగము షడ్దర్శనాలలో ఒకటి మాత్రమే గనుక సాంఖ్యాది ఇతర సాంప్రదాయాలకు ఆయన గురువు కారని, ఆయన గురించి వేదాలలో ప్రస్తావన లేదని, ఆయన గురించి ఒక్క ఉపనిషత్తు కూడా లేదని, దశావతారాలలో ఆయన పేరు లేదని, కనుక ఆయన సంపూర్ణమైన భగవదవతారం కాదని, మనకు శ్రీకృష్ణుడొక్కటే ప్రమాణమని అంటున్నారు. మీ సమాధానం ఏమిటి? మాస్టర్ గారి జవాబు: శ్రీకృష్ణుడు మనకు ప్రమాణమని అంగీకరిస్తే సృష్టి ఆదిలో వివస్వంతుడు, మనువు, ఇక్ష్వాకులకు తన నుండి ప్రాప్తించి తర్వాత కాలాంతరములో శిథిలమైన యోగ విద్యను తాను మరలా బోధిస్తున్నానని అర్జునుడికి బోధించిన యోగ విద్యకు
మీ మిత్రులు తలచే యోగ విద్యకు సంబంధమే లేదు. సర్వకాల సర్వావస్థలలోనూ చెలించని సమత్వం, యజ్ఞదాన తపకర్మల నుండి యుద్ధాది స్వధర్మాచరణ దాకా అన్నింటినీ అట్టి భావంతో నిర్వహించే కౌశలమే యోగమని చెప్పాడు శ్రీకృష్ణుడు. దానివల్లనే మీమాంసలో చెప్పబడిన కర్మ, కల్పంలో చెప్పబడిన యజ్ఞాదులు ఉత్తమ పురుషార్థాలవుతాయని కృష్ణుని భావం. జీవితం అంతటినీ పరమార్థ సాధనంగా మార్చేదే యోగమని ఆయన భావం. ఆయన బోధను గ్రంథస్థం చేసిన వ్యాసుడికి అది సమ్మతమే. కనుక శ్రీ దత్తాత్రేయుడు యోగనాథుడన్నప్పుడు సకల మోక్ష విద్యలకు ఆయన మూలపురుషుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర పరబ్రహ్మలేకమైన విశ్వజనీనమైన గురు స్వరూపమాయన. రావణ దుర్యోధనాది దానవ సంహరణ, భూభార నిర్వహణాది పరిమిత కార్యాన్ని నిర్వర్తించేవాడు కాదు. కనుకనే ఆయన తనను తాను దత్తం చేసుకున్న అయోనిజ సంభవుడు. గీతా శాసనాన్ని అనుసరించి జన్మించిన ప్రతివారూ మరణించవలసిందే. కానీ శ్రీ దత్తాత్రేయుడు మరణరహితుడు. విశ్వసృష్టి వికాసం కోసం తపస్సు చేసిన అత్రి అనసూయల తపఃఫలం. ఆయన పూర్ణావతారం కాకుంటే ఇంకెవరు? ఈయన కార్తవీర్యార్జునుడికి అష్టాంగ యోగం, యదు ప్రహ్లాదులకు అవధూత రూపంలో జ్ఞాన మార్గాన్ని బోధించినవాడు. ఇక పురాణాలలో అవతారంగా ఆయన పేర్కొనబడలేదనడం అసత్యం. హరివంశం, విష్ణు పురాణం, భాగవతములలో దత్తాత్రేయుడు మత్య కూర్మ కృష్ణావతారాలతో సమంగా పేర్కొనబడ్డాడు. భారతము శాంతి పర్వంలోని 9 ఆయన లేడు కదా అంటే, తక్కిన అష్టాదశ పురాణాలకు మూలమనదగు విష్ణు పురాణంలో దత్తావతారం ఉన్నది, కృష్ణావతారమే లేదు. భారతము వనపర్వం ప్రకారం భగవంతుని అవతారాలు లేక ప్రాదుర్భావాలు అనంతం. శ్రీ దత్తాత్రేయుని గురించి ఉపనిషత్తు లేదనడం సరికాదు. శ్రీ దత్తాత్రేయోపనిషత్తు ఉన్నది, శాండిల్యోపనిషత్తు. ఈయన బ్రహ్మ విష్ణు శివ సకల దేవతామయుడిగా కీర్తిస్తుంది. అవధూతోపనిషత్తు కూడా ఆయననే కీర్తిస్తుంది. అవధూత అన్న నామం ఆయన యందే పూర్ణమైనట్లు ఈ ఉపనిషత్తు చెబుతున్నది. ఇక ఒక్క సమాధానం చాలు. శ్రోత్రియతకు మారుపేరనదగిన వాసుదేవ శాస్త్రి అనే మహాపండితునితో శ్రీ గోవిందస్వామి దత్తోపాసన చేయమంటే ఆయన, నేను వైదికుణ్ణి, సూర్య అగ్నులను ఉపాసిస్తున్నాను, మరలా దత్తోపాసన ఎందుకు అన్నారు. కానీ చివరకు ఈయన దత్తోపాసకులై సర్వ పురాణాంతర్గతములైన దత్తకథలను క్రోడీకరించి శ్రీ దత్త మహాత్యం, శ్రీ దత్తపురాణం అన్న గ్రంథాలే కాక శ్రీ దత్తాత్రేయ వేద పాదస్థుతిని వ్రాశారు. ప్రామాణికం కాకుంటే ఆయన అలా చేసి ఉండరు. సిహెచ్ లక్ష్మీనారాయణ గారు సంగారెడ్డి నుంచి ఇలా అడుగుతున్నారు. అందరి జ్ఞానేంద్రియాలు ఒకే నిర్మాణం కలిగి ఉన్నప్పుడు వాటి చేత ప్రభావితమయ్యే మనస్సుల తత్వాలు ఎందుకు భిన్నంగా ఉంటాయి? మాస్టర్ గారి జవాబు: సృష్టి, ప్రళయం అన్నవి ఆద్యంతాలు లేకుండా తిరిగి తిరిగి జరుగుతుంటాయని, ప్రళయానికి ముందున్న జీవులన్నీ వాటి కర్మలను అనుసరించిన కర్మఫలాలను, సంస్కారాలను అనుసరించి తర్వాత సృష్టిలో ఆయా గుణాలు కలిగిన జీవులుగా వాటి కర్మఫలాలను ప్రసాదించ సమర్థమైన పరిస్థితులలో, యోనులలో జన్మిస్తాయని, అక్కడి నుండి మరలా జననము, కర్మ, కర్మఫలము, సంస్కారము, మరణము, జన్మ అనే గొలుసు ఎల్లకాలం కొనసాగుతుందని ఋషులు చెప్పారు. సంస్కార గుణభేదాలను అనుసరించి సత్వ రజస్తమో ప్రధానమైనవిగా జీవులను విభజించవచ్చు. అవి చేసిన మానసిక, వాచక, కాయిక కర్మలను బట్టి జీవులలో ఆయా గుణాలు మరింత బలీయమవుతాయి. ఇవే సంస్కారాలు, వాసనలు. వీటి సమిష్టి రూపమే మనస్సు. కనుక వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. మానవ స్థాయిలోనే ఇలాంటి భేదం ఉంటుంది. కారణం, తక్కిన తిర్యగాదులలో లేని యోచన, అవగాహన శక్తులు మనిషికుంటాయి. జంతువులలో అవి తాత్కాలికమైన జీవిత అవసరాలకు పరిమితమై మాత్రమే పనిచేస్తాయి. మనిషిలోని యోచనలలో చాలా స్వల్ప భాగం మాత్రమే జీవిత అవసరాల గురించి ఉంటాయి. వ్యక్తుల, వస్తువుల గురించిన అభిప్రాయాలు
భూత భవిష్యత్తులను గురించిన ఆశలు, భయాలు, జీవితపు విలువల పట్ల విభిన్న దృక్పథాలు, వాటి వలన కలిగిన భేదాభిప్రాయాలు, వాటన్నింటి పట్ల మమకార, ద్వేష, అసూయాదులు ఉంటాయి. ఉదాహరణకు మత, జాతి, వర్ణ, భాష, ప్రాంతీయ భావాలు, ఉచ్చ నీచాలు మొదలైనవెన్నో ఉంటాయి. వీటన్నింటికీ మూలం యోచనే. అవగాహన పెరిగిన కొద్దీ యోచన నిర్దుష్టమై మంచిని గుర్తించి, ప్రేమించి, ఆచరించి వృద్ధి చెందించుకునే సామర్థ్యం మనిషికున్నది. అయితే అంతా కర్మఫలాన్ని అనుసరించే జరిగితే ఇక మార్చుకునే స్వేచ్ఛ ఎక్కడిది అన్న ప్రశ్న రావచ్చు. మన అవగాహన పెరిగితే కర్మఫలంగా జరిగి తీరవలసిన సంఘటన పట్ల, వాటి కారకులు అనుకున్న వారి పట్ల భావాలు మారతాయి. ఈ మార్పు వారి ప్రతిక్రియలను, వాటికి మూలమైన సంకల్పాలను మార్పు చేయిస్తుంది. ఉదాహరణకు విశ్వమంతా భగవంతుని రూపమన్న అవగాహనను నిత్య సత్సాంగత్యము, పూజ, ధ్యానము, సద్గ్రంథ పఠనలతో దృఢం చేసుకుంటే మనకు చెడు చేసేవాడు అజ్ఞానం వలన, మన రుణానుబంధం వలన అలా చేస్తున్నారని, ఆ రూపంలో మనం ఇదివరకు అజ్ఞానంలో చేసిన దానికి ప్రతిఫలం మనమే అనుభవిస్తున్నామని గుర్తుండి యథాశక్తి ఆ చెడును తప్పించుకోవడానికి, ఆ వ్యక్తులను ప్రేమతో, అవగాహనతో సంస్కరించుకోవడానికి యత్నిస్తాం. అయినా వారు చెడు చేస్తే ఓర్పుతో, ప్రేమతో ఊరుకుంటాం. భాగవతంలోని భిక్షుగీత ఈ తత్వాన్ని చక్కగా చిత్రిస్తుంది. కనుక ఈ యోచనలోని భేదం వలన వస్తువుల, వ్యక్తుల పట్ల మన భావాలను, దానిని బట్టి వాటి పట్ల మన ఆచరణ ఉంటాయి. ఇదే వ్యక్తుల మధ్య భేదానికి కారణం. ఈ జీవిత కార్యంలో జ్ఞానేంద్రియాలన్నవి నిమిత్త మాత్రమైన పనిముట్లు మాత్రమే. యోచనాత్మకమైన మనస్సులో భేదాన్ని అనుసరించి జ్ఞానేంద్రియానుభవాల ప్రభావం భిన్నంగా ఉంటుంది. బి. నా. రా గారు చీరాల నుండి ఇలా అడుగుతున్నారు. ఓమిత్యే కాక్షరం బ్రహ్మ అన్న వేదవచనానికి ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు అన్న బైబిల్ వాక్యానికి సారూప్యమున్నదా? మాస్టర్ గారి జవాబు: ఈ రెండు వాక్యాలకు సంబంధం ఏమీ లేదు. ఆ, ఉ, మా కారాల ఏకస్వరూపమైన ఓంకారం మూడు వేదాలకు, త్రిమూర్తులకు, భూత భవిష్యత్ వర్తమానాలకు, జాగ్రత్త, స్వప్న, సుషుప్త వ్యవస్థలకు, వీటి ఐక్యతకు చిహ్నం. వీటన్నిటి సమగ్ర రూపమే బ్రహ్మ అని వేదవాక్యార్థం. అర్ధతన్మాత్ర తురీయానికి చిహ్నం. ఇక్కడ ఓంకారం అంటే వాక్కు లేక వాక్యము అని అర్థం కాదు. అక్షరం అంటే క్షరము లేక నాశము లేనిదన్న అర్థంలో బ్రహ్మ అవుతుంది. ప్రణవం బ్రహ్మతత్వాన్ని చెప్పే వాక్యమిది. బైబిలులోని వాక్యంలో వాక్యము అన్నది గ్రీకు భాష నుండి ఆంగ్లంలోకి, ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించడంలో వచ్చిన అపోహ ఇది. మూలంలోని గ్రీకు పదానికి సంకల్పము, ప్రేరణ, ఇచ్ఛ అని అర్థం. మొదట అద్వయుడుగా ఉన్న పరమాత్మ నేను అనేకమౌదునుగా కాను సంకల్పించి అనేకమైనాడు అన్న శృతివాక్యానికి సంబంధించినది బైబిల్ వాక్యం. ఆ సంకల్పం భగవంతునిలో ఉండెను కనుక ఆయనయే అయ్యుండెను అని ఆ మాటకు అర్థం. భగవంతుని అద్వయమైన తత్వాన్ని తెలిపేది వేదవాక్యమైతే, ఆయనకు విశ్వరూపంలో ప్రకటమవుదామని కలిగిన తలంపును గురించి బైబిల్ వాక్యం చెబుతుంది. ఏఎం రావు గారు హైదరాబాద్ నుండి ఇలా అడుగుతున్నారు. కుటుంబ నియంత్రణ వలన దుర్లభమైన మానవ జన్మకు అవకాశం లేకుండా చేస్తున్నాం కనుక పాపం అంటున్నారు పెద్దలు, నిజమా? మాస్టర్ గారి జవాబు: చిన్న శస్త్రచికిత్సతోనే జీవుల కర్మను మార్చగలిగితే ఇక శస్త్రాలే దైవాలవుతాయి. అనివార్యంగా యుగధర్మంగా వచ్చే ఇటువంటి సాంప్రదాయాలన్నీ జీవుల సమిష్టి కర్మఫలంగానే వస్తాయి కనుక పాపమేమీ కాదు. సంతతి కలగవలసి ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులకు కుటుంబ నియంత్రణ చేసుకోవాలనిపించదు. అలా కాక కుటుంబ నియంత్రణ వలన అలా జీవుల కర్మను మార్చవచ్చని, అది పాపమని తలిస్తే పెంచి పోషించగల సామర్థ్యానికి మించి బిడ్డలను కని పోషించలేకపోవడం ఇంకా పాపం. నారు పోసినవాడు నీరు పోయడా అని అప్పుడు మాత్రం చెప్పేది మెట్ట వేదాంతం.
నారు పోయవలసింది. కుటుంబ నియంత్రణ చేసుకొనక బిడ్డలను పుట్టించేది మానవుడే అయితే నీరు పోయవలసింది వాడే. ఆ పక్షంలో కుటుంబ నియంత్రణ విషయం నిర్ణయించే బాధ్యత మనిషిదే కానీ అందులో వేరే పాపమేమీ ఉండదు. వారు నారు మాత్రం మనం పోస్తాం, నీరు మాత్రం దైవం పోయాలన్నది మిథ్యావాదం. పాపం లేని కుటుంబ నియంత్రణ దంపతులిద్దరికీ ఇంద్రియ మనోనిగ్రహం కలిగి ఉండడమే. అది లోపించాక బిడ్డలను కనడం పుణ్యం కానీ కనకుండడం పాపం కానీ కాజాలదు. శ్రీమతి శారదా వివేక్ గారు సికింద్రాబాద్ నుండి ఇలా అడుగుతున్నారు. ఈ మధ్య పెద్దలొకరు శంబళంలో అవతార పురుషుడు జన్మించారని చెప్పారు. అది నిజమేనా? అంటే కలియుగం అయిపోయి కృతయుగం త్వరలో రానున్నదా? మాస్టర్ గారి జవాబు: ఎంత ఆలోచించినా ఆ విషయం అంత ప్రస్తుతం కాదని నాకు తోస్తుంది. అందులో 2 అంశాలున్నాయి. 1, అవతరించిన మాట నిజమా? 2, ఆ విషయం మనకెంతవరకు ఉపయోగం? ఒకటి, ఇంతకు ముందే ఎన్నోసార్లు ఇదిగో అవతరించాడు అంటే అదుగో అవతరించాడు అంటూ ఎందరో వ్రాశారు. కానీ ఇంతవరకు అవి తృప్తికరంగా నిజమైనదంటూ లేదు. శ్రీ మెహర్ బాబాయే ఈ యుగావతారమని, శ్రీ సత్యబాబాయేనని, శ్రీ జిడ్డు కృష్ణమూర్తియే రానున్న అవతార పురుషుడని, ఇలా ఇంకెందరి గురించో వారి వారి భక్తులు అంటున్నారు. కనుక ఇలాంటి మాటలు ఎంతవరకు నిజమో మనకు తెలుసుకునే అవకాశమే లేదు. ప్రతి వారు అటు గుడ్డిగా నమ్మడమో కాదనడమో జరుగుతుంది. ప్రతి భక్తుడు తాను నమ్మిన మహనీయుడే భగత్ స్వరూపమని కూడా నమ్మడం సహజం కూడా. 2, చాలా ఆలోచిస్తే ఈ ప్రశ్న అప్రస్తుతం అనిపిస్తుంది. ఒకవేళ భగవంతుడు అవతరించినా ఆయన రక్షించబోయేది శిష్యులనే, అంటే చక్కటి నైతిక వర్తన కలిగి ఉన్న వాళ్ళనే. దైవం అవతరించుకున్నా మన కర్తవ్యం అది. ఆ కర్తవ్యం నెరవేర్చినప్పుడు భగవంతుడు అవతరించినా అవతరించుకున్నా మనకు ఆయన యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక మనకు ఆ ప్రశ్న అప్రస్తుతమే కదా. ఇక యుగాల ప్రసక్తి కూడా అంతే. నైతిక పరివర్తన చెంది సాధన చేసేవారికి ఈ కలియుగం చక్కని అవకాశమని, ఇతర యుగాలలో ఎంతో శ్రమిస్తే గాని రాని సత్ఫలితం ఈ యుగంలో స్వల్పయత్నంతో లభిస్తుందని శ్రీ గురుచరిత్ర చెబుతుంది. నిరంతరం భగవంతుని శరణుజొచ్చి స్మరించిన వారిని కలిమలం అంటలేదని శాస్త్రం. అంటే సాధన చక్కగా చేసేవారికి కలియుగంలో కూడా సత్యయుగమే, అలా కాని వారికి సత్యయుగంలో కూడా కలియుగమే అవుతుంది. త్రేతాయుగంలో రాముని అవతార కాలం కూడా రాక్షసులకు ఏం వినియోగపడింది కనుక ఇక రాబోయేది ఏ యుగమైనా మన కర్తవ్యం ఒక్కటే. ఇటువంటి ప్రశ్నలు సాధన నుంచి మనస్సును మరల్చడం కంటే చేయగలిగినదేమున్నది? మనకు లభించిన సమర్థ సద్గురు సాయినాథుని సేవ, చరిత్ర పారాయణ, గురుచరిత్ర పారాయణలను సార్థకం చేసుకొనడం మనకు చాలు. సుధామయ్య గారు విజయవాడ నుండి ఇలా అడుగుతున్నారు. శ్రీపాద వల్లభ దిగంబర అన్నట్లే భక్తులు సాయి దిగంబర అంటున్నారు. దిగంబర అంటున్న నామం ఎవరికి వర్తిస్తుంది? సాయి దిగంబరుడు ఎలా అయ్యాడు? మాస్టర్ గారి జవాబు: దిగంబరుడంటే దిక్కులే వస్త్రాలుగా కలవాడు అని అర్థం. దీనికి పామరులు వస్త్రాలు ధరించనివాడు అని అర్థం తీసుకుంటున్నారు. అది సరికాదు. పిచ్చివాళ్ళు, తప్పతాగిన వాళ్ళు, పసిపిల్లలు కూడా వస్త్రాలు లేకుండా కూడా ఉండవచ్చు. కానీ వారిని వివస్త్రులు అని మాత్రమే అనాలి. వేదాంతంలో ఆకాశమే బ్రహ్మము యొక్క స్థూల రూపమని చెప్పబడింది. దానికంటే సూక్ష్మంగా ఉంటుంది దేశ కాల భేదాలకు అతీతమై సర్వత్రా సర్వదా నిండియుండినది బ్రహ్మము. బ్రహ్మం వలె ఆకాశం కూడా సూక్ష్మము, అవికారము, సర్వగతము అయి దేనికి అంటనిదై ఉంటుంది. కానీ ఆకాశము ప్రళయంలో నశించి మరలా సృష్టి ఆరంభంలో ఏర్పడుతుంది. బ్రహ్మం అలా కాదు. అది శాశ్వతము, అవినాశి. ఆకాశం జడం, బ్రహ్మం చైతన్యం. అందుకే ఆకాశం బ్రహ్మము యొక్క ఆచ్ఛాదనము లేక వస్త్రంగా చెప్పబడినది. అందుకే ధ్యానంలో శూన్యంలో గోచరించే చిదాకాశం అనుభవం అవుతుంది. దానికి అతీతంగా సాక్షి కేవలమైన ఎరుకగా
ఆత్మ బ్రహ్మం ఉంటుంది. కనుక బ్రహ్మానికి ఆకాశమే ఆచ్ఛాదనమని చెప్పబడుతుంది. అట్టి బ్రహ్మమే తానని ఎవడు స్థిరమైన అనుభవంతో తెలుసుకుంటాడో అతడే బ్రహ్మమై ఉంటాడు. అతని వస్త్రం ఆకాశమే అయి ఉంటుంది. ఆ స్థితి పొందిన వారికి సర్వత్రా బ్రహ్మమే అనుభవం అవుతుంది. కనుక వారికి తమను అన్యులు చూస్తారని, అది ఏహ్యమని అనిపించదు. అట్టి బ్రహ్మీ స్థితి సహజమైన వారికి కృత్రిమమైన వస్త్రధారణ దుర్భరం అవుతుంది. వస్త్రం అజ్ఞానానికి చిహ్నం. అజ్ఞానం వలన తానే దేహమని, ఇతరులు తన నుండి వేరుగా ఉంటారని తలచే అగ్నునకు మానవమానాలు, శీతోష్ణాలుంటాయి, మనోవికారాలుంటాయి. వాటి నుండి తమను రక్షించుకోవడానికి వస్త్రధారణ అవసరం అవుతుంది. దానితో పాటు అందమైన వస్త్రాల పట్ల భ్రాంతి కూడా కలగవచ్చు. మొత్తం మీద వస్త్రాలు అజ్ఞానానికి చిహ్నం. కానీ భగవంతుడు మానవాకృతిలో అవతరించినప్పుడు భక్తులపైన వాత్సల్యంతో వారికి అర్థమయ్యే స్థాయిలో వారితో వ్యవహరించడానికి అజ్ఞానమనే వస్త్రాన్ని, దాని ప్రతిరూపమైన నశ్వరమైన దేహాన్ని ధరిస్తాడు. కానీ ఆంతర్యంలో సర్వగతమైన బ్రహ్మమే అయి ఉంటాడు. అంటే దిగంబరుడై ఉంటాడు. అందుకే శ్రీపాద వల్లభులు, శ్రీ సాయిబాబా కూడా దిగంబరులే. మహనీయులలో కూడా ఎవరు సామాన్య మానవులతో కలిసి జీవించి వారిని సన్మార్గానికి ఆకర్షించడానికి దేహం ధరిస్తారో వారు కూడా స్వతహాగా దిగంబరులైనప్పటికీ వస్త్రాలు ధరిస్తారు. అంతేగాక ఆకాశం వలె బ్రహ్మము కూడా సర్వగతమన్నాం. అవి రెండూ ఎల్లప్పుడూ మనం ఎక్కడ గుర్తిస్తే అక్కడ ఉన్నాయి. సర్వగతులైన శ్రీపాదవల్లభులు, శ్రీ సాయి కూడా మనం ఎప్పుడు ఎక్కడ స్మరిస్తే అంటే గుర్తిస్తే అక్కడే ఉంటారు. అట్టివారినే దిగంబరులంటారు. వారి భౌతిక శరీరం నశించినంత మాత్రాన వారి ఉనికికి భంగం ఉండదు. కనుక దిగంబరుడంటే సర్వగతుడు, ఎక్కడ స్మరిస్తే గుర్తిస్తే అక్కడనే ఉన్నవాడు అని అర్థం. ఎప్పుడు ఎక్కడ దేనిని గుర్తించినా గుర్తింపు జరిగేది మన హృదయంలోనే. అక్కడ కూడా ఆ దిగంబరుడే ఉంటాడు. కనుక దిగంబరుడంటే సర్వభూత హృదయగతుడు అని కూడా అర్థం. అసంఖ్యాకమైన సాయి లీలలన్నీ ఈ నామాన్ని సార్థకం చేసేవే గనుక సాయి దిగంబరుడు కాకుంటే ఇక దిగంబరి అనదగిన వారే లేరు. ఇది తెలియక పరిపూర్ణమైన మహాత్ములుగా గుర్తింపబడి పూజింపబడాలని కోరేవారు కూడా వివస్త్రులై సంచరిస్తే అట్టివారు బాహ్యదృష్టికి దిగంబరుల్లా కనిపించినా నరరూపంలో సంచరించే పశుపక్ష్యాదులే సుమా. వి ఆదినారాయణ రెడ్డి, పెనుబల్లి. పునర్జన్మ గురించి హిందువులతో మాట్లాడిన బాబా ముస్లింలతో ఎందుకు మాట్లాడలేదు? మాస్టర్ గారి జవాబు: పునర్జన్మ ఉన్నా లేకున్నా మానవుడి కర్తవ్యం ఒక్కటే, ధర్మాచరణ. ఆధ్యాత్మ విద్య మనకు ఇతరుల వలన కానీ కలిగిన దుఃఖాలకు కృంగక, ఇతరులపై ద్వేషం పెంచుకుని మరలా కర్మశృంఖలాలు తగిలించుకొనకుండా మన కర్మలే ఆ సుఖదుఖాలకు కారణమని తలచి ఆత్మ సంస్కరణ కలిగిస్తుందని ఆ సిద్ధాంతాన్ని మన ఋషులు చెప్పారు. ఆ కారణంగా వారు మనకు అందించిన విద్యనే సాయి హిందువులకు చెప్పారు. కష్టసుఖాలు మనలను సరియైన రీతిన మలచడానికి దైవమే చేస్తాడని తలచినా అటువంటి ఓరిమే ఆయన ప్రీతికి పాత్రలమవ్వాలన్న సంకల్పాన్ని కలిగిస్తుంది, ధర్మాచరణకు ప్రేరేపిస్తుంది. ఈ విషయాన్ని ఇస్లాము, క్రైస్తవము చెప్పాయి. పామరులకు అంతుబట్టని విషయాలు చెప్పడం అనవసరమని వారి భావం. ఈ జన్మ వృధా చేసుకున్నా మరు జన్మనైనా సార్థకం చేసుకోవచ్చన్న ఆలోచనను, యత్నాన్ని పుట్టిస్తుంది జన్మ సిద్ధాంతం. ఈ అవకాశం జారిపోతే ఇక మరలా రాదన్న తీవ్రతనిస్తాయి ఇస్లాము, క్రైస్తవము. రెండింటిలోనూ లాభాలు నష్టాలు ఉన్నాయి. ఆయా సాంప్రదాయాల వారికి తద్భిన్నంగా చెబితే ఊరికే సందేహాలు, భావనలు, ద్వేషాలు రేకెత్తుతాయి కానీ ప్రయోజనం ఉండదు. సరికదా? వారి వారి కర్తవ్యం నుండి మానవులు ఈ వాదాలలోకి దిగుతారు. కనుకనే అట్టి భేదబుద్ధి సామాన్యులకు జ్ఞాని అయిన వాడు కలిగించక వారికి ఎలా చెబితే కర్తవ్యం ఆచరిస్తారో ఆ రీతినే చెప్పాలని భగవద్గీత చెబుతుంది.
దానితో వారికేం పని? సత్యం బోధించాలి కదా అనడం అజ్ఞానమే. శ్రేయస్సును చేకూర్చే అసత్యమే సత్యమని, శ్రేయస్సును పాడు చేసే సత్యం కూడా అసత్యమేనని మహాభారతంలో కృష్ణుడు చెప్పాడు. ఆలోచిస్తే అది నిజమే కూడా. మీరు తలచిన రీతిన హిందువులకు జన్మ లేదని గాని, ముస్లింలకు జన్మలున్నాయని గాని చెప్పడం వలన ఆయా మతస్థులు గందరగోళపడతారే గాని ప్రయోజనమేమీ ఉండదు. సాయి చెప్పినట్లు చెబితేనే ఏ ధర్మానికి చెందిన వారు ఆ ధర్మాన్ని శ్రద్ధగా ఆచరించి కృతార్థత పొందగలరు. ఆ రెంటిలో ఏదో ఒక్కటే సత్యం కాగలదని దానినే ఆయన చెప్పాలనడం సత్యం యొక్క తత్వం తెలియకపోవడం వల్లనే. ఒక్క ఆత్మజ్ఞానం వినా మిగిలినవన్నీ సాపేక్షిక సత్యాలే. హిందూ ధర్మం కూడా ఒక వంక మనకు జన్మ పరంపరలున్నాయని చెబుతూనే మరొక వంక ఇది అవిద్యయని, జనన మరణ రహితము కనుక పునర్జన్మరహితమైనదే అసలైన ఆత్మయని కూడా చెప్పబడ్డది. ఒక వ్రాతబల్ల చిన్న పిల్లవాడికి ఎత్తైనదిగాను, వాడే పెద్దవాడైనప్పుడు ఎత్తు తక్కువగాను తోచినట్లు. అందుకే అధికారి భేదాన్ని బట్టి బోధించగలగడమే గురువు యొక్క నైపుణ్యమని శాస్త్రం చెబుతుంది. ఈ సూక్ష్మాన్ని గుర్తించని మన విద్యా విధానంలో నానాటికి విద్యా ప్రమాణాలు దిగజారడం చూస్తాం. వీనిని గుర్తించిన వర్ధమాన దేశాలలో నానాటికి విద్యా ప్రమాణాలు పెరగడం చూస్తాం. సాయి చేసినదేదైనా వేదవాక్యమే, ధర్మశాసనమే సుమా. అందుకే లోకాల గురించి సాయి పెద్దగా పట్టించుకోలేదు. మన కర్తవ్యం దృష్ట్యా అది అప్రధానం కాకుంటే ప్రకృతి అంతటిపైన శ్రద్ధాభక్తులున్న వారికి గతించిన వారి పట్ల, లోకాల పట్ల, లోకాధిపతుల పట్ల పూజ్యభావాన్ని వ్యక్తం చేసుకునే పద్ధతే శ్రాద్ధాది కర్మల లక్ష్యం. అవి ఏదో ఒక రీతిన అన్ని మతాల వారికి వారి వారి దేశ కాల పరిస్థితులను అనుసరించి ఆయా మతాలు చెప్పాయి. జీవిత వనరులు తక్కువైన జాతుల వారి మతాలలో అది క్లుప్తంగా ఉంటుంది. వనరులు సమృద్ధిగా ఉండే మన దేశంలో అది విపులంగా ఉండి సాటివారిని భోజన దానాదులతో తృప్తిపరిచేదిగా ఉంటుంది. వీటి విషయం నేను వెనుకొక పరిపరచనలో చర్చించాను. రామచంద్రరావు గారు కపిలేశ్వరపురం నుండి ఇలా అడుగుతున్నారు: వేద విద్య వలన దేశానికి గల ప్రయోజనమేమి అని. మాస్టర్ గారి జవాబు: నేటి విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలను వినియోగించుకోగలగాలంటే తగిన విద్యా విధానం అవసరం. అందులో అట్టి సిద్ధాంతం, ఇట్టి ప్రయోగం కూడా అవసరం. ఈ రెండు అర్థం కావాలంటే గణిత శాస్త్రము, భౌతిక రసాయనిక శాస్త్రాలు, తర్కము మొదలైనవెన్నో తెలియాలి. అలానే వేద విద్య ఉపయోగపడాలంటే సిద్ధాంతం కావాలి. దాని ద్వారా ఈ సృష్టితత్వము, మానవుని శారీరక మానసిక తత్వాలను తెలుసుకోవచ్చు. అవి తెలిసాక ఈ రెంటినీ సమన్వయించుకున్న కొన్ని ప్రయోగాల వలన మన చేతనాన్ని వికసింపజేసుకోవచ్చు. అప్పుడు మానవుడు మిగిలిన ప్రకృతితో సామరస్యంగా జీవించగల సహజ నైపుణ్యం గలవాడవుతాడు. అప్పుడు జాతి మనుగడకు అవసరమైన ప్రకృతి వనరులను సంరక్షించుకోగలుగుతాడు. వాటిని అటు ప్రకృతికి, ఇటు తన జాతికి వినాశకరంగాని రీతిని వినియోగించుకోగలుగుతాడు. అందుకు అవసరమైన దివ్యమైన ప్రేమ ప్రకృతిలోని వస్తువుల, ప్రాణువుల పట్ల వహించడం చేత అతని జీవితం కూడా ప్రేమమయమవుతుంది. తృప్తి మానవ జీవిత లక్షణమవుతుంది. అప్పుడు స్వార్థము, అసూయ, ద్వేషము పలుచబడతాయి. అశాంతి తొలగుతుంది. ఆధునిక విజ్ఞానం, సాంకేతిక విద్య బాహ్యమైన జీవితాన్ని, ప్రకృతిని సంస్కరించుకునే ఉపాయాలవుతే, వేద విద్య మానవుని ఆంతరంగిక ప్రకృతిని సంస్కరించుకునే ఉపాయం. మొదటి రెండు మానవుడు తన పరిసరాలను మార్చుకునే పద్ధతి. రెండవది వాటిని దూరదృష్టితో సద్వినియోగం చేసుకుని వినోదకరమైన పందా త్రొక్కకుండా చూసుకునే పద్ధతి. అయితే మొదటి రకమైన విద్యకి ఎంత ప్రత్యేకమైన తర్ఫీదు అవసరమో రెండవ దానికి అంతే అవసరం. ప్రాచీన కాలంలో మొదటి దానిని అశ్రద్ధ చేసి రెండవ దానికి మాత్రమే ప్రాముఖ్యం ఇవ్వడం పొరపాటు. ఈనాడు అందుకు విపర్యయమైన పొరపాటు జరుగుతోంది. ప్రకృతి తల్లి, మానవుడు బిడ్డడు అనుకుందాం. కేవలం బ్రహ్మ విద్యకే ప్రాముఖ్యం ఇచ్చే మానవుడు తల్లిని ప్రేమించక ఆమె ప్రేమను పచ్చి స్వార్థంతో హృదయం లేకుండా వాడుకునేవాడవుతాడు. తల్లి చాటు నుండి అన్నీ పొందినా ఆమె ప్రేమను అర్థం చేసుకుని
ఆనందించే అదృష్టం లేని దౌర్భాగ్యుడవుతాడు. వేద విద్య కూడా నేర్చుకునేవాడు తల్లి నుండి సర్వాన్ని పొందుతూ ఆమె ప్రేమను అర్థం చేసుకుని ఆనందిస్తూ ఆమెను తిరిగి ప్రేమిస్తూ తన శ్రేయస్సు ఆమె శ్రేయస్సు కోరినటువంటి వాడు. అటువంటి వాడికి తక్కిన ప్రకృతి పట్ల కూడా అదే భావం ఉంటుంది. అందుకే కేవల బాహ్య విద్యకు ప్రాముఖ్యమిచ్చే ఈ రోజుల్లో ఒకరినొకరు హృదయరహితంగా వాడుకొనడం చూస్తున్నాము. అలాగాక వెనుకటి కాలంలో చెట్లను జంతువులను కూడా ప్రేమతో చూసుకోగలిగి తల్లిదండ్రులను భార్యాబిడ్డలను సోదరులను అందరినీ ప్రేమగా చూసుకోగలగడం వలన మానవ జీవితం ఒక ప్రేమ స్రవంతిగా సాగుతుంది. నేడు సామాన్యమైన సౌఖ్యాలు ఎన్ని ఉన్నా ప్రతి వాడు స్వార్థమనే తీరని ఆకలితో మలమల మాడుతూనే ఉన్నాడు. వివాహంలో భార్య కంటే ధనము మర్యాద లాంఛనాలు ముఖ్యమయ్యాయి. తల్లిదండ్రులకు వారిచ్చే తృప్తి హోదాల వల్లనే భార్యాబిడ్డల నుండి గౌరవం లభించే దుస్థితి కలిగింది. డబ్బు ఆస్తి మొదలైనవి తన వినియోగం కోసం సృష్టించిన మనిషి తనకంటే వాటికే ఎక్కువైన విలువనిచ్చుకునే బానిస బుద్ధికి దిగజారాడు. ఈ వైఖరి క్రమంగా మనలో మార్పు రానిదే వేద విద్య మృతంగా ఉండిపోతుంది. పరీక్ష కోసం గుడ్డిగా వల్లించిన పాఠాల్లాగా. ఆ మార్పు రావాలంటే శ్రీ సాయిబాబా వంటి పూర్ణ గురుని సేవిస్తే అన్ని జీవులలో ఆయనే ఉన్నారన్న వివేకము, తద్వారా సర్వజీవుల పట్ల ప్రేమ గౌరవము ఏర్పడతాయి. అప్పుడు మన జీవితాలను పూర్ణం చేసుకోవాలన్న నిజమైన జిజ్ఞాస కలిగి వేద విద్యను సక్రమంగా అధ్యయనం చేసే సంస్కారం ప్రజలకు కలుగుతుంది. ఒక భక్తుని ప్రశ్న: హస్త సాముద్రికములు, శంఖ చక్ర పద్మరేఖలు భగవదంశం సూచిస్తాయంటారు, కారణమేమి? మాస్టర్ గారి జవాబు: అరుదైన వస్తువుల గురించి గ్రంథాలలో చదివినా అనుభవజ్ఞుల వద్ద శిక్షణ పొందక గుర్తుపట్టడం అసాధ్యం. అట్టినే ఈ రేఖలున్ను. పూర్వకర్మ రూపమే ఈ దేహం. కష్టసుఖాలు, మనిషి చేసిన పుణ్యపాపాలు, సాధించిన ధర్మపటిమ శరీరం పైన కనిపించే శుభలక్షణాల రూపంలో ప్రకటమవడంలో ఆశ్చర్యమేమి? ఈ సూత్రంపైనే లింగ హస్త సాముద్రికాలు జ్యోతిషము ఆధారపడ్డాయి. బుద్ధుడు అనేక జన్మలలో నిరంతర కృషితో ఒక్కొక్క ఉత్తమ గుణాన్ని సాధించిన కొద్దీ అతని శరీరంపై ఒక్కొక్క చిహ్నం ఏర్పడుతూ వచ్చిందని, ఇట్టివి 32 ఏర్పడేసరికి అతడు పుణ్యపురుషుడై బుద్ధత్వం చెందాడని బౌద్ధులు చెబుతారు. జైనులు కూడా వారి గురువులైన తీర్థంకరుల గురించి అలానే చెబుతారు. అయితే ముముక్షువులకు అట్టి సాధనా మార్గమే ప్రస్తుతం కానీ దాని పర్యవసానమే అయిన రేఖల శాస్త్రం అప్రస్తుతమే గాక మన దృష్టిని పక్కదారి పట్టిస్తుంది. అందుకే సాయి తన హస్తరేఖలను పరిశీలించగోరిన మూలే శాస్త్రిని 4 పురుషార్థాలకు సంకేతంగా 4 పండ్లిచ్చి మౌనం వహించారు. వారి అంగసాముద్రికం పరిశీలించగోరిన వ్యక్తి గురించి: వీడు నా కుటీరానికున్న వాసాలను గమనించవచ్చాడు, అది వ్యర్థం, పొమ్మను అన్నారు. ఇట్టి శాస్త్రాల సహాయంతో అజ్ఞానమోహితులైన పామరులను ఆకట్టుకొని వారి చేత ధర్మ ప్రచారానికి సహాయం చేయించుట ఒక్కటే సమ్మతమని, సద్వినియోగమని దత్తమహిమ అనే గ్రంథంలో దత్తస్వామి చెబుతారు. వేరు జీవనం లేకపోతే తప్ప వీటి ద్వారా ధనార్జన పాపమని ఆర్షవాక్యం. పి నాగరాజు గారు నంద్యాల నుండి ఇలా అడుగుతున్నారు: శ్రీ సాయిబాబా చరిత్ర చదివి ఆయన గురించి తెలుసుకోకుండా ఆయనను గుడ్డిగా పోలేరమ్మను పూజించినట్లు పూజించడం తగదని 1/1/86 సంచికలో మీరు రాశారు. పోలేరమ్మను అలా తక్కువ చేయడం సమంజసమా? మాస్టర్ గారి జవాబు: బాగా ఆలోచించండి. ఇక్కడ నిరసించబడింది పోలేరమ్మను కాదు, ఆమెను పామరులు గుడ్డిగా పూజించడం గురించి. సాయి సకల దేవతా స్వరూపి అని తెలిసాక ఏ దేవతను కించపరచడం జరగదు. గుడ్డిగా పూజించడం వ్యర్థం. కారణం, మనకేమీ పరిచయం లేకనే ఎవరినీ భక్తితో ఆరాధించ సాధ్యం కాదు. కేవలం పూర్వజన్మ సంస్కారం గల కొద్ది మందికి ఫలితం కనిపిస్తుంది కానీ అందరికీ అది చాలదు. ఎంవి రెడ్డి గారు తణుకు నుంచి ఇలా అడుగుతున్నారు: దేవతలు మనోకల్పితములా, నిజంగా ఉన్నారా?
పరబ్రహ్మ సద్గురువుగాను అవతారంగాను తప్ప, మానవాకృతిగానే తప్ప దేవతలుగా ఉండడా? మాస్టర్ గారి జవాబు: పరబ్రహ్మ సద్గురువుగా తప్ప అవతరించడు. అవతార కార్యాన్ని అనుసరించి తగు రీతిన తన మాయకు కట్టుబడి అవతరిస్తాడు. కృష్ణుడు దైవమే అయినా కౌరవులు దుష్టులన్న భావంతోనే అవతరిస్తాడు. అన్నీ తానన్నది తన అంతరంగంలోనే ఉంటుంది. అది ఒకానొక యోగస్థితిలో. అందుకే ఉత్తర గీతలో అర్జునుడు తనకు చెప్పిన భగవద్గీత మరచానని మరలా చెప్పమని కోరితే, అది యోగస్థితిలో చెప్పాను, ఇప్పుడు మరలా చెప్ప వీలు కాదు అంటాడు. సద్గురువుకు పరిమితమైన అవతార కార్యం ఉండదు. సదా పరబ్రహ్మం ఎలా ఉంటుందో అలానే ఉంటాడు. అన్నీ తానే అయిన స్థితిలో ఉంటాడు. అందుకే వారికి ప్రత్యేకమైన అవతార కార్యం ఉండదు. పరబ్రహ్మలో ఒక అంశం సగుణ బ్రహ్మమై విశ్వమవుతుంది. పాదోస్య విశ్వభూతాని అన్నట్లు ఆ విశ్వం సగుణ బ్రహ్మ యొక్క దేహం రూపం. దాని అంగాలు దేవతలు పురుష సూక్తం చెప్పినట్లు. దాని ఆత్మగా ఉన్న పరబ్రహ్మ వైపు నుండి ఆయన దేహము అవయవాలు భిన్నం కావు. మన దేహము ఇంద్రియాలు భిన్నంగా అనుభవం కానట్లే. కానీ ఇంద్రియాలు అవయవాల వైపు నుండి దేవతల వైపు నుండి చూస్తే వారు భాగాలు మాత్రమే, సమిష్టి కారు. అందుకే పరబ్రహ్మ స్వరూపి అయిన సద్గురువుకు దేవతలు అధీనులు. వారిని తిండి గుడ్డలకు ఆశ్రయిస్తే లక్ష్మి వారి ఆదేశానుసారం మనను కటాక్షించి తీరాలి. దేవతలు ఉండడం అన్నది మనకిప్పుడు గోచరించే జగత్తు దేహేంద్రియాలు ఎంత వాస్తవమో అంతే వాస్తవాలు. ఎక్కువ కాదు, తక్కువ కాదు. మాయలో నుండి చూస్తే నిజంగా ఉంటారు. ఆత్మదృష్టితో చూస్తే ఏకం సత్, సత్యమైన ఉనికి గలదొక్కటే. నవలా రచనలో రచయిత తననొక పాత్రగా ప్రవేశపెట్టుకొనడం లాంటిది సద్గురువు యొక్క రూపం. ఇతర పాత్రలు అతడి మనోరూపాలే అయినా తన ప్రతిరూపం మాత్రం అవేవీ కాని రీతిన, తాను మిగిలిన పాత్రలేవీ కాని విధంగా ఆ పాత్రలన్నీ అతని ప్రతినిధి యొక్క మూలతత్వం యొక్క రూపాలు. కృష్ణుడు భగవద్గీతలో తన తత్వం గురించి యథామాం అన్నది ఆయన ప్రత్యేకమైన యోగస్థితిలో చెప్పినవి మాత్రమే. ఉద్ధవగీగ ప్రమాణం చూపానుగా. సద్గురువు ఎల్లప్పుడూ అట్టి స్థితిలోనే ఉంటాడు. అందుకే శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయి లీలామృతాలలో దేవతలే తమ భక్తులను సద్గురువును ఆశ్రయించమనడం చూడవచ్చు. సద్గురువు సగుణ నిర్గుణ బ్రహ్మల సమైక్య రూపమని తెలిసిన భక్తుల దృష్టిలో వేరు దైవాలంటూ ఉండరు. బౌద్ధులు, జైనులు, సూఫీల ధర్మాలకు కూడా మూలమిది. గురువే సకల దేవతలున్ను అన్న సాయి సూక్తే ఈ సత్యాన్ని వాక్యరూపంగా కాక దృశ్యరూపంగా గుర్తుంచుకోవడానికి షిరిడీలో భక్తులు విగ్రహ ప్రతిష్ఠ చేసింది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. 2వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.